హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. సో ఈరోజు మనం 13వ అధ్యాయం ప్రకృతి పురుషుడు చైతన్యం అంటే ఇది డిస్కస్ చేద్దాము. దానికన్నా ముందు మంగళాచరణము. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. మూకం కరోతి వాచాలం పంగం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురో దీనతారణం పరమానందమాధవం శ్రీ చైతన్య. హరే కృష్ణ. సో మనము గత వారంలో 12వ అధ్యాయము డిస్కస్ చేశాము. సో ఎలాగైతే 6వ అధ్యాయంలో భగవంతుడు భక్తి యోగ ఉత్తమం అని చెప్పారో, ఇక్కడ కూడా అర్జునుడు ప్రశ్న అడిగాడు, నిరాకార బ్రహ్మము దాని ఉపాసనము ఉత్తమమా లేకుంటే భగవంతుడికి భక్తి చేయడం ఉత్తమమా అన్నప్పుడు భగవంతుడు ఎలా భక్తి ఉత్తమం అని చెప్పేసి ఆ భక్తి ద్వారా ఎలా ఈ లోకం నుండి భగవంతుడి లోకానికి వెళ్ళొచ్చు, ఆ భక్తి ద్వారా అన్ని సద్గుణాలు ఎలా వస్తాయి అన్నది ఈ అధ్యాయంలో 12వ అధ్యాయంలో డిస్కస్ చేశారు. ఏ గుణాలు ఆయనకి ప్రియమో ఆ భక్తి ద్వారా ఎలా గుణాలు వస్తాయి అన్నదంతా ఇక్కడ మనం చర్చించాము. సో 12వ అధ్యాయంతో భక్తి యోగము ముగించింది. ఇప్పుడు 13వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు జ్ఞాన యోగం అంటారు. సో ముందు కర్మ యోగము, తర్వాత భక్తి యోగము, ఇప్పుడు జ్ఞాన యోగము. సో మొదట 6 అధ్యాయాలు ఏంటంటే మనకి ఉండే ఆసక్తులని ఎలా దేవుడికి మనము కనెక్ట్ చేయొచ్చో వాటి గురించి కృష్ణుడు చెప్పారనమాట. సో ఇప్పుడు సో రామ్ లక్ష్మణ్ ప్రభు మీకు కో హోస్ట్ చేస్తున్నాను. ఎవరన్నా అన్మ్యూట్ అవుతే మ్యూట్ చేస్తూ ఉండండి. అది వర్క్ అవ్వట్లేదు. అయితే ఇప్పుడు ఏం చర్చించుకుంటాం, మొదటి అధ్యాయాల్లో కొంతమంది కర్మలకు ఫలాలకు ఆసక్తి అయి ఉంటారు, కొంతమంది జ్ఞానానికి ఆసక్తి అయి ఉంటారు, కొంతమంది ధ్యానానికి ఆసక్తి అయి ఉంటారు. సో వాళ్ళు ఓకే ఆ కర్మలను ఎలా భగవంతుడికి యుక్తము చేసి అంటే కనెక్ట్ చేసి ఎలా ఓకే ఆ భగవద్భక్తిని భగవంతుని పొందుతారో అన్నది అది క్రమక్రమంగా చెప్తారు. అలాగే జ్ఞానము ద్వారా ఓకే ఎవరైతే జ్ఞానానికి ఆసక్తి అయి ఉంటారో ఆ జ్ఞానం తర్వాతనే భగవంతుడి అసలు జ్ఞానాన్ని తెలుసుకొని భక్తిలోకి ఎలా వస్తారో దాని గురించి చెప్తారు. ధ్యానముతో కూడా ఎలా ఓకే ఎలా ధ్యానం చేయాలి, దానికన్నా భక్తిలో ఎలా ధ్యానం చేస్తారు. సో భక్తిలో మనం కర్మలు చేస్తాము, కర్మలు ఉంటాయి, జ్ఞానము ఉంటుంది, ధ్యానము ఉంటుంది. కానీ ఇవన్నీ ఏంటంటే మన ప్రసన్నం కోసం చేయట్లేదు ఆ కర్మలు, మన ప్రసన్నం కోసం జ్ఞాన అర్జన అంటే జ్ఞానాన్ని పొందట్లేదు, భగవంతుణ్ణి ప్రసన్నం చేయడానికి భగవంతుణ్ణి సంతోష పెట్టడానికి చేస్తున్నాం. దాన్నే మనం యజ్ఞం అంటారు, త్యాగం అంటారు. సో ఈ యజ్ఞము త్యాగము వల్ల యజ్ఞము త్యాగము అంటే వేరే వాళ్ళని సంతృష్టి పెట్టడము. ఆ వేరే వాళ్ళని ఎప్పుడైతే మనం సంతృష్టి పెడతామో మనకు ఆనందం వస్తుంది. సో ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఈ దేహాన్ని
ఆనంద పెట్టాలనుకుంటారు, కానీ ఈ దేహంతో ఆనందం రాదు. ఎప్పుడైతే భగవంతుణ్ణి ఆనంద పెడతామో మనకి ఆనందం దక్కుతుంది. ఎందుకంటే ఈ దేహము, ఈ భౌతిక జగతంలో ఉండే ప్రతి వస్తువు, ప్రతి ఒక్కరూ అనిత్యము, అంటే శరీరాలు. అందుకోసం ఈ అనిత్యాన్ని సేవ చేసుకుంటే మనకు నిత్యమైన ఆనందం రాదు. సో మనం నిత్యమైన భగవంతుణ్ణి, ఆ నిత్యమైన భక్తి, భక్తి స్టార్ట్. నిత్యం. ఓకే. హరే కృష్ణ. సో భక్తి నిత్యము, అలానే భగవంతుడు నిత్యము, భగవత్ లోకము నిత్యము. సో అందుకోసము ఎప్పుడైతే దాంతో మనము యుక్తమై ఉంటామో, కనెక్ట్ అయి ఉంటామో, అప్పుడు మనకు ఆనందం దక్కుతుంది. సో ఇదంతా చర్చించిన తర్వాత ఈ భక్తి గురించి ఎంతో డీటెయిల్గా, ఓకే, చెప్పిన తర్వాత 7 నుండి 12 అధ్యాయంలో ఇప్పుడు మళ్ళీ జ్ఞానయోగం చెప్తున్నాడు. అయ్యా మళ్ళీ భక్తి అయిన తర్వాత జ్ఞానం ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు సూక్ష్మంగా మనం తెలుసుకోవాలి ఏంటంటే, ఇది, హరే కృష్ణ, సూక్ష్మంగా మనం ఏం తెలుసుకోవాలి ఏంటంటే, మనము ఎలా ఆ, ఎలా మనము ఈ భక్తిని చేయాలన్నది తెలుసుకోవాలన్నమాట. సో ఒక్కొక్కసారి మనము, ఉదాహరణకి, వంట నేర్చుకుంటారు. సో వంట నేర్చుకున్న తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి తెలిసి వస్తుంది ఒక్కొక్క మసాలా ఏదైతే వేస్తామో దాంట్లో అవన్నీ ఎలా రుచికి, అలానే మన ఆరోగ్యానికి ఎలా సహకరిస్తాయన్నది దాన్ని తెలిసిపోతూ ఉంటుంది అనమాట. ఓ ఈ టేస్ట్ ఎందుకు వచ్చింది, దాని వల్ల వచ్చింది. ఇది ముందేసారా తర్వాత వేసారా, టమాటా ముందేస్తే ఎలా ఉంటుంది, టమాటా తర్వాత వేస్తే ఎలా ఉంటుంది. ఆ రుచులన్నీ ఏంటి, ఎవరైతే ఎక్స్పర్ట్ అవుతారో వాళ్ళు తెలుసుకోగలుగుతారు. సో అలానే ఇప్పుడు ఈ జ్ఞానయోగం ద్వారా, ఓకే, సో మనము ఎలా బద్ధులం అవుతున్నాము, మనకి భగవంతుడికి తేడా ఏంటి, ఇవన్నీ చర్చిస్తాం అనమాట. హరే కృష్ణ. సో మీకు అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. 12 వరకు మంచిగా వింటున్నారు. సో మీరు మా కోసము మీ ఆశీస్సులు, మీ ప్రార్థనలు మా కోసం ఎప్పుడు చేస్తూ ఉండండి, ఇస్తూ ఉండండి. సో దట్ ఇంకా బాగా డిస్కస్ చేసుకోవడానికి భగవంతుడి అనుగ్రహం పొందాలి. సో ఇప్పుడు ప్రకృతి, పురుషుడు, చైతన్యం. సో ఈ ముగ్గురు, ఓకే, సో వీటి గురించి ఇక్కడ డిస్కస్ చేశారు. సో అర్జునుడు మొదటి శ్లోకంలో 6 ప్రశ్నలు అడుగుతాడు. సో ఆ 6 ప్రశ్నల యొక్క సమాధానం సంక్షిప్తంగా భగవంతుడు చెప్తాడు. సో 2 నుండి 7 శ్లోకాలలో మొదట భగవంతుడు మొదటి 2 ప్రశ్నలకు సమాధానం ఇవ్వడు, 3 నుండి స్టార్ట్ చేస్తాడు. 3, 4, 5కి సమాధానం ఇస్తాడు అనమాట. ఓకే, సమాధానం ఇచ్చి 8 నుండి 12 5వ ప్రశ్నకి ఆయన జ్ఞానము, ఓకే, సో ఆ జ్ఞానం, ఇది 5వ ప్రశ్నకి డీటెయిల్ సమాధానం అంట. ఆ జ్ఞానము అన్నది క్షేత్రము, క్షేత్ర పరిజ్ఞానం గురించి అవగాహన ఇస్తుంది. ఓకే, సో కానీ ఇది 5వ ప్రశ్న, ఈ జ్ఞానము ఎలా పొందాలి, ప్రాసెస్, జ్ఞాన అర్జన ప్రక్రియ, ఆ ప్రాసెస్ ఏంటి, పద్ధతి ఏంటి, ఆ జ్ఞానాన్ని పొందే పద్ధతిని 8 నుండి 12లో డిస్కస్ చేస్తాడు. 13 నుండి 19లో 6వ ప్రశ్నకు సమాధానం. సో జ్ఞానం, జ్ఞేయము అంటే జ్ఞాన లక్ష్యం ఏంటి, అది చెప్తారన్నమా, భగవంతుడు చెప్తారు. 20 నుండి 27 శ్లోకాల్లో, ఓకే, 1 మరియు 2 ప్రశ్నలకి సమాధానం. సో ప్రకృతి మరి పురుషుడు గురించి. మళ్ళీ 28 నుండి 35 శ్లోకాల్లో భగవంతుడు కొద్దిగా ఎక్స్ట్రా జ్ఞానం, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. సో ఈ జ్ఞానాన్ని పొందిన తర్వాత, ఈ శాస్త్ర జ్ఞానం పొందిన తర్వాత, ఈ శాస్త్రముల ద్వారా మనము ఈ లోకాన్ని ఎలా చూస్తాం అన్నది దాన్ని శాస్త్ర చక్షులు అంటారు. ఓకే, సో మనకి ఇప్పటి వరకు ఏదైతే జ్ఞానము పొందామో మనము, ఆ జ్ఞానముతో అన్నిటినీ పరీక్షిస్తూ ఉంటాం. సో అందుకోసము
మనకి 4 లోపాలు ఉంటాయన్నమాట. ఓకే. సో మన ఇంద్రియాలు పర్ఫెక్ట్ కాదు, దానికి లోపాలు ఉన్నాయి ఇంద్రియాలకి. దానివల్ల మనము భ్రమలో పడిపోతాం. ఎండాకాలంలో ఇది ఏమంటారు, మిరాజ్ అంటారు, అంటే ఎండమావులు అంటారు కదా. మీరు రోడ్డు పైన ప్రయాణిస్తూ ఉంటే చాలా ఎండ వచ్చినప్పుడు అక్కడ ఏదో ఆ నీటి ఆవిరి ఉందని అనిపిస్తుంది. నీళ్లు ఉన్నాయి, నీటి ఆవిరి లాగా. ఓకే, దాన్ని ఇంగ్లీష్లో మిరాజ్ అంటారు. కానీ అక్కడ వెళ్ళి చూస్తే ఏం నీళ్లు ఉండవు. అలా ఎడారిలో అలా ఉంటాయి అన్నమాట. సో అది భ్రమ. ఓకే. అలానే ఏదైనా భౌతిక పదార్థాన్ని చూసి ఇది ఆనందం ఇస్తుంది అన్నట్టు మనం అనుకుంటాం. సో ఈ ఇంద్రియాలు మనకి प्रभु। లోపం ఉంది. हरे ఓకే, कृष्णा మనం प्रभु, చాలా विंदाओ। కంటికి చాలా దగ్గరగా తీసుకెళ్తే చూడలేము, చాలా దూరంగా ఉన్నా కానీ చూడలేము. ఒక ఒక కనీస దూరంలో ఉండాలన్నమాట. అప్పుడే మనము ఒక పదార్థాన్ని, ఒక వస్తువుని చూడగలుగుతాం. సో అలా ఇంద్రియాలకి, మన 5 ఇంద్రియాలకి లోపాలు ఉన్నాయి. సో మన అవగాహన తక్కువ ఉంటుంది కాబట్టి మనం భ్రమలో పడతాం. సో భ్రమలో పడ్డప్పుడు మనము తప్పులు చేస్తాం. మూడో లోపము. సో నాలుగో లోపము, ఆ తప్పులు చేసిన ఆ తప్పులు ఆ, దాచిపెట్టడానికి మనం అబద్ధాలు ఆడతాం. ఓకే. సో ఇవి 4, బద్ధజీవుడికి 4 లోపాలు ఉంటాయి అన్నమాట. ఓకే. కానీ ఎప్పుడైతే ఈ శాస్త్రాల నుండి జ్ఞానం పొందుతామో, ఎస్పెషల్లీ ఆధ్యాత్మిక విషయాలు యథార్థంగా మనం అర్థం చేసుకోగలుగుతాం. సో వీటి గురించి, సో అందుకోసమే ఇప్పుడు ఈ జ్ఞానము ద్వారా మనకి ఈ శాస్త్ర చక్షులు వస్తాయి. భగవంతుడు కూడా అన్నాడు కదా 11వ అధ్యాయంలో, ఎప్పుడైతే విశ్వరూపం చూపించారో నీకు దివ్య చక్షులు ఇస్తానంట. సో అలానే ఎవరైతే భక్తి చేస్తారో వాళ్ళకి దివ్య చక్షులు వస్తాయన్నమాట. హరే కృష్ణ. సో 1వ శ్లోకము, అర్జునుడు 6 ప్రశ్నలు. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్చామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. సో ఇక్కడ ఓ కేశవ, సో అర్జున్ అడుగుతున్నా, ఓ కృష్ణ, ఓకే, సో నాకు ఈ 6 విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంది, ఇష్టం, ఇచ్చామి అంటే నేను ఏదో వేదితం. ఓకే, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే ఏంటి ఆ 6 విషయాలు? ప్రకృతి అంటే ఏంటి, పురుషుడు అంటే ఎవరు, క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞ అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, జ్ఞేయం అంటే ఏంటి. సో ఈ ఆరింటికి నాకు ఈ 6 విషయాల గురించి సమాధానం ఇవ్వు అని అడుగుతున్నారు. సో 2 నుండి 7 శ్లోకాలలో కృష్ణుడు 3, 4, 5 ప్రశ్నలకి సమాధానం ఇస్తారు. సో ఇక్కడ జ్ఞానం అంటే ఏంది, క్షేత్రము మరియు క్షేత్ర పరిజ్ఞానము, ఆ క్షేత్రం గురించి జ్ఞానం. ఓకే, సరి అయిన అవగాహన ఇస్తుంది. సో జ్ఞానం అంటే క్షేత్రము, క్షేత్రజ్ఞుడి గురించి ఏదైతే మనకి ఆ, అవగాహన ఉంటుందో దాన్ని జ్ఞానం అంటారు. సో ఇప్పుడు శ్రీ భగవాన్ వాచ, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇద్ధి క్షేత్రమిత్యవిధీయతే ఏతద్యోది ఏతద్యో వెత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇత్తద్విధ. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు, ఓ కౌంతేయ, ఓ అర్జున, ఓకే, ఇదం శరీరం, ఓకే, ఈ శరీరము క్షేత్రము, ఓకే, అండ్ ఏతద్యో వెత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇత్తద్విద. ఈ క్షేత్రం గురించి తెలిసిన వారు, ఎవరైతే క్షేత్రం గురించి జ్ఞానం ఉంటుందో, అవగాహన ఉందో, అతనిని క్షేత్రజ్ఞుడు అంటారు. సో క్షేత్రం అంటే శరీరము, క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ, పరమాత్మ. ఓకే. సో ఇక్కడ అర్జునుడు 6 ప్రశ్నలు ఏంటి, ప్రకృతి అంటే ఏంటి, పురుష అంటే పురుషుడు అన్నప్పుడు భోక్త, ఎంజాయర్, భోగించేవాడు. సో అయితే అసలు ఈ మొత్తము ఈ సృష్టిలో, ఆధ్యాత్మిక భౌతిక సృష్టిలో భగవంతుడు ఒక్కడే పురుషుడు, అందరూ స్త్రీలు. ఓకే. సో అందరూ భగవంతుడితో భోగించే భోగింపబడేవాళ్ళు. కానీ తప్పు ఆ, చేతన ద్వారా మనం అనుకుంటున్నాము మనం కూడా భోక్త అనుకుంటున్నాము.
సో అందుకోసం భౌతిక జగత్తులో అందరూ, అన్ని ఆత్మలు, ఈ పురుష భావం ఉందన్నమాట. సో అందుకోసము అన్ని ఆత్మలు పురుషులు. సో క్షేత్రము, క్షేత్రం అంటే ఈ శరీరం. క్షేత్రజ్ఞ, క్షేత్రం గురించి తెలిసినవాడు. ఓకే. జ్ఞానం అంటే, జ్ఞానం అంటే ఆ మూడు నాలుగిటి గురించి అవగాహన ఉండేది. జ్ఞేయము, ఆ జ్ఞాన యొక్క లక్ష్యం ఏంటి. ఓకే. సో ఇవి నాలుగు ఆరు ప్రశ్నలు. మళ్ళీ ప్రకృతి అంటే భౌతిక ప్రకృతి, పురుష అంటే ఆత్మ మరియు పరమాత్మ, క్షేత్రము, ఓకే, దేహము, శరీరము, క్షేత్రజ్ఞ, దేహమును ఎరిగినవాడు ఆత్మ, సర్వదేహములన్నిటినీ ఎరిగినవాడు పరమాత్మ. జ్ఞానము, క్షేత్రము మరియు క్షేత్రజ్ఞ అవగాహన చేసుకొనుటయే జ్ఞానము. ఓకే. సో ఈ రెండిటి గురించి అవగాహన తెలుసు. జ్ఞేయము ఆత్మ మరియు పరమాత్మ అంటే జ్ఞాన లక్ష్యం ఏంటి, ఆత్మ గురించి, పరమాత్మ గురించి, వాటి గురించి మనము సరి అయిన ఆ, అదే లక్ష్యం అనమాట. జ్ఞానం తర్వాత, జ్ఞానంతో ఈ రెండింటిని అర్థం చేసుకోవాలి. ఆ ఆత్మ భగవంతుణ్ణి పొందాలి. అదే జ్ఞాన లక్ష్యం. సో క్షేత్రజ్ఞ అంటే ఆత్మ మరియు పరమాత్మ గురించి అవగాహన ఉండడం. క్షేత్రము శరీరం. సో ఈ శరీరంలో ఇద్దరున్నారు, ఆత్మ, పరమాత్మ. ఓకే. సో జ్ఞానం తో ఈ ఇద్దరిని మనం తెలుసుకో, ఈ ఇద్దరిని అంటే వీళ్ళిద్దరు క్షేత్రజ్ఞ అండ్ క్షేత్రము శరీరము. సో ఈ మూడింటిని తెలుసుకుంటాం అన్నమాట. హరే కృష్ణ. అది జ్ఞానం. జ్ఞేయం అంటే జ్ఞాన లక్ష్యం. జ్ఞాన లక్ష్యం ఏంటి, ఓకే, వీళ్ళని పొందడం, భగవంతుని పొందడము జ్ఞాన లక్ష్యం. హరే కృష్ణ. ఇది మళ్ళీ మళ్ళీ శ్లోకాల ద్వారా మళ్ళీ తెలుసుకుంటాము, కానీ ఒకసారి సంక్షిప్తంగా మనం, ఆ, తెలుసుకున్నాము. మూడవ శ్లోకంలో అర్జునుడు అడిగిన ఐదవ ప్రశ్న జ్ఞానం గురించి శ్రీకృష్ణుడు వివరించడం ప్రారంభిస్తాడు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్ ఏవం. హరే కృష్ణ. కొద్దిగా అందరూ మ్యూట్ లో పెట్టండి ఎప్పుడు. అంటే, ఉమ్, హరే కృష్ణ. ఉమ్. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్తద్ జ్ఞానం మతం మమ. సో ఏమంటున్నారు, ఓకే, ఓ భారత, ఓకే, ఓ అర్జున, ఓకే, ఆ, సర్వక్షేత్రేషు అంటే, క్షేత్రేషు అంటే అన్ని దేహాలలో నేను కూడా క్షేత్రజ్ఞుణ్ణి. ఓకే. అంటే అన్ని దేహాలలో భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నాడు. సో ఈ క్షేత్రము, ఈ క్షేత్రజ్ఞుణ్ణి, ఎవరైతే జ్ఞానం, క్షేత్రజ్ఞర్ జ్ఞానం. సో ఈ రెండిటి గురించి ఎవరికైతే జ్ఞానం ఉంటుందో, ఓకే, ఎవరికైతే వీటి గురించి అవగాహన ఉంటుందో అదే జ్ఞానం, ఎత్త జ్ఞానం మతం మమ, అదే జ్ఞానం, ఇది నా ఒపీనియన్ అని చెప్తున్నాను. హరే కృష్ణ. సి ఎవరో ఇలా గీతలు గీస్తూ ఉంటారు ఎప్పుడు. మొత్తము దీంట్లో ప్రాబ్లం వచ్చేస్తుంది ఇప్పుడు. సో కృష్ణుడు నెక్స్ట్ శ్లోకాలలో కార్యకలాపాల క్షేత్రాన్ని మరియు క్షేత్ర పరిజ్ఞానం ఉన్నవాడు గురించి వివరించారు. ఓకే. సో ఆత్మకి పరమాత్మకి తేడా ఏంటో ఇక్కడ మనము జస్ట్ ఒక టేబుల్ లాగా రాసి పెట్టుకున్నాము. ఆ, సో పరమాత్మ అన్ని ఎరిగినవాడు, అందరి శరీరాల గురించి తెలిసినవాడు. ఆత్మ తనే శరీరం గురించి మాత్రమే తెలుసు. సో మనకి మన శరీరం గురించే మనకు అవగాహన ఉంటుంది. అది కూడా భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంతే. ఓకే. మనము మధ్యాహ్నం తిన్నది ఎంత అరిగింది అన్నది మనకి అవగాహన లేదు, కానీ భగవంతుడికి తెలుసు.
కానీ మనకి ఓకే మనం ఏం ఆలోచిస్తున్నామో ఓకే చాలా వరకు తెలుసు మనకి. కానీ మిగతా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో మనకు తెలియదు. కానీ మనం ఏం ఆలోచిస్తున్నామో, మిగతా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో అదంతా భగవంతుడికి తెలుసు. సో ఆయన ఒక కెమెరా లాగా అనమాట లోపల. ఓకే ఆయన దగ్గర స్పీకర్ కూడా ఉంది, చెవులు కూడా ఉన్నాయి, కెమెరా లాగా. సో అందుకోసం ఒక వ్యక్తి పరమాత్మ అందరిలో ఉన్నాడు. అందరి గురించి ఆయనకి అవగాహన ఉంది. ఏమనుకుంటున్నారు, ఏం కోరికలు ఉన్నాయి, అవన్నీ ఆయనకు తెలుసు అనమాట. సో ఆయన పరమాత్మ పరమ యజమాని మరియు నియంత్రకుడు. సో మన కోరికల బట్టి మన కర్మల బట్టి ఆయన మనల్ని నియంత్రిస్తూ ఉంటాడు. అయ్యా నీకు ఈ కోరికలు ఉన్నాయి, నువ్వు ఈ కర్మలు చేసావు, మళ్ళీ ఇక్కడికి వెళ్ళు. నేను ఉదాహరణ చెప్తాను. ఆ చీమకి మనం ఎక్కడైనా చక్కెర వదిలేస్తే చీమలు వచ్చేస్తాయి. సో ఆ చీమకి ఆ జ్ఞానాన్ని ఆయన ఇస్తాడనమాట. ఓకే మనము ద్వితీయ యజమాని. సో ఈ శరీరానికి పరమ యజమాని ఆయన. సో మనం ఇది ఫ్లాట్ లాగా అన్నమాట. ఈ శరీరం ఒక ఆ, ఇల్లు లాగా. సో ఈ ఇంట్లో మనం ఉన్నాము. ఓకే సో కొంతమందికి ఆ, ఇల్లు జస్ట్ శరీరం కలర్ వచ్చేసి పెయింట్ అన్నమాట, ఇల్లు కలర్ ఎలా ఉందో అలా. సో ఆ రకంగా మీరు ఊహించవచ్చు. సో ఇది ఒక ఇల్లు లాంటిది. ఆ ఇంట్లో మనం ఉన్నాము. కానీ మనము ద్వితీయ యజమాని. పరమ ఆ, మొదటి యజమాని ఎవరు? భగవంతుడు. ఓకే సో మళ్ళీ ఆయన సర్వజ్ఞుడు మరియు ఆత్మ కంటే ఉన్నతమైన వాడు. కానీ మనం సర్వజ్ఞులం కాదు. అంటే నేను చెప్పాను కదా, మనకి ఆహారం ఎంత మనకి అరిగిందన్నది మనకు తెలియదు, ఆయనకి తెలుసు. మనకి ఎన్ని కోరికలు ఏమేం కోరుకున్నామో, నిన్నేం కోరికలు కోరుకున్నాం, మొన్నేం కోరికలు కొనుక్కున్నాం మనకి గుర్తులేవు. కానీ ఆయనకు అన్ని తెలుసు, ఆయనకి అన్ని గుర్తున్నాయి. సో అందుకోసం ఒక్కొక్కసారి మనం ఏదైనా పొందిన తర్వాత అయ్యో నేను ఎప్పుడో కోరుకున్నాను ఇప్పుడు దక్కింది అనుకుంటాం. కానీ ఇచ్చింది ఆయన. ఓకే సో మనము భ్రమలో పడిపోతాము. ఆయన భ్రమలో పడడు. ఓకే ఆయన భ్రమలో పడితే ఇక ఆయన దేవుడు కాదు. సో మళ్ళీ ఇప్పుడు 4వ శ్లోకాలలో ఓకే కార్యకలాపాల క్షేత్రాన్ని మరియు క్షేత్ర పరిజ్ఞానం ఉన్నవాడు గురించి వివరించారు. సో ఇప్పుడు ఈ క్షేత్రంలో ఏమేం జరుగుతాయి? తక్షేత్రం యచ్చ యాదృచ్ఛ యద్వికారి యతశ్చ యత్ సచయో యత్ర యత్ర ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో సారీ ఇప్పుడు ఈ క్షేత్రమును ఓకే అది బడిన విధానము యదృచ్ఛ. ఓకే యద్వికారి, వికారి అంటే దాని యందు మార్పులు. మళ్ళీ యతశ్చ యత్ సచయో యత్ర ప్రభావశ్చ, దేని నుండి అది ఉద్భవించింది. యతశ్చ యత్ ఓకే క్షేత్రజ్ఞుడు ఎవరు మరియు అతని ప్రభావముల గూర్చిన నా సంక్షిప్త వర్ణను ఆలకింపు. సో ఆయన సంక్షిప్తంగా చెప్తున్నారు. చాలా డీటెయిల్గా కావాలంటే ఆ వేదాలు చదువుకోవాలి. భాగవతంలో ఇంకా విస్తారంగా ఉంటుంది. ఓకే ఎలా జీవి ఎలా వస్తుంది ఇక్కడికి భౌతిక జగతానికి, ఎలా ఎలా వేటితో తయారవుతుంది. ఇక్కడ మనము కొద్దిగా భాగవతం నుండి కూడా తీసుకొని కొద్దిగా చర్చిస్తాము. శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో 5 అంశాలలో చెప్తున్నారు. తర్వాత అతను ఈ అధ్యాయంలో వీటిని వివరిస్తారు. ఏంటి మొదటిది శరీరం ఎలా ఏర్పడుతుంది, 6లో చెప్తారు. ఇప్పుడు శరీరం ఎలాంటి మార్పులకు లోనవుతుంది, ఇది 7-20 శ్లోకాలలో చెప్పారు. ఎలా ఎప్పుడు ఎక్కడ శరీరం ఉత్పత్తి అవుతుంది, ఇది ఈ 6-21-22 శ్లోకాలలో చెప్పారు. ఇవన్నీ సంక్షిప్తంగా చెప్పారు, మన డీటెయిల్గా కాదు. అక్కడ ఈ విషయాలే కాదు వేరే విషయాలు కూడా చెప్పొచ్చు. సో ఒక శ్లోకాల ఇదే విషయం అన్నది కాదు. ఓకే 4 విషయాలు చెప్తాను. మళ్ళీ కార్యకలాపాల క్షేత్రాన్ని తెలిసిన వ్యక్తి యొక్క గుర్తింపు. ఇది 14-18 మరియు 23 శ్లోకాలలో వివరించింది. మరియు క్షేత్రజ్ఞుడి ప్రభావం. క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ పరమాత్మ. 14-18 శ్లోకాలలో చెప్పారు. కార్యకలాపాలు అంటే ఇంటరాక్షన్స్. ఓకే సో
ఇప్పుడు ఆ, 4వ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పాడు, ఈ వివరాలు సంక్షిప్తంగా చెప్తాను. మరి వివరాల కోసము, సరే వివరాల కోసం ఎక్కడ వెళ్ళాలి? ఋషభేర్ ఋషభేర్ బహుధాగీతం. ఇంకా రాస్తాం. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్రాపదిశ్చైవ హేతుమద్భిర్వినిశ్యతే. సో ఇక్కడ ఆ ఎంతో మంది ఋషిభిర్ బహుదా అంటే పలువురు ఋషులు గీతం అంటే వాళ్ళు చెప్పారు. ఎక్కడ చెప్పారు? ఛందోభిర్ వివిధై పృథక్ అంటే ఇక్కడ ఆ వివిధ శాస్త్రాలలో ఏం చెప్తున్నారంటే ఆ, సో క్షేత్రము క్షేత్రజ్ఞుల గురించి ఆ జ్ఞానము పలువురు ఋషులచే వివిధ వేద గ్రంథములలో, ఛందోబేర్ అంటే వేద గ్రంథములలో ఓకే వివరింపబడింది. ఓకే, అది అట్టి జ్ఞానము మళ్ళీ బ్రహ్మసూత్ర పదేశ్చైవ హేతుమద్భిర్ వినిశ్యతే. ఏమంటున్నారు భగవంతుడు? బ్రహ్మసూత్రాలలో అంటే వేదాంత సూత్రాలు కూడా అంటారు. ఇది వేదాల యొక్క సారము, ఉపనిషత్తుల యొక్క సారము. సో దీంట్లో విశేషంగా ఓకే కార్యకళ కారణములతో అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్, హేతు మధ్య వినిశ్చితి అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్, కార్యము కారణము. ఓకే, సో కారణము ఏంటి, కాజ్ ఏంటి, కారణం ఏంటి, ఎఫెక్ట్ ఏంటి దాన్ని. ఓకే, సో దానికి ఏం మార్పులు వస్తాయి ఆ కారణం వల్ల. సో ఇది ఆ కార్యకారణము, హేతు మధ్య ఆ హేతుతోని కాజ్ అండ్ ఎఫెక్ట్ తోని దాన్ని వివరంగా ఈ వేదాంత సూత్రాలలో చెప్పారనమాట. అని దీన్ని ఎలా వీళ్ళు ఋషులందరూ చెప్పారో అక్కడ చెప్తున్నారు. ఈ వేదాంత సూత్ర వ్యాస మహర్షి రచించారనమాట. సో శ్లోకము 6 శరీరం ఎలా ఏర్పడుతుంది, 7లో శరీరం ఎలాంటి మార్పులకు లోనవుతుంది అది చెప్తారు. ఓకే, ఎలా ఏర్పడుతుంది? మహాభూతాన్ని అహంకారో బుద్ధిర్ అవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచర. సో మహాభూతాలు అంటే పంచమహాభూతాలు, అహంకారము, బుద్ధి, అవ్యక్తము. ఓకే, మళ్ళీ ఇంద్రియాని దశైకం చ, దశ ఇంద్రియాలు, చ అన్నప్పుడు మనస్సు యాడ్ అవుతుంది. పంచచేంద్రియ అంటే ఇంద్రియార్థములు. సో దీంతో శరీరం ఏర్పడింది. ఇవి ఏంటన్నది మనము నెక్స్ట్ ఒక పటంలో చూద్దాము. ఇచ్ఛ, మళ్ళీ ఈ శరీరంలో ఎలాంటి మార్పులు చెందుతాయి? ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంగత చేతన ధృతి ఏతత్ క్షేత్రం సమాసేన సవికారం ఉదాహృతం. సో ఇక్కడ ఏమో జరుగుతాయి? కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, సముదాయం, సంగత అంటే సముదాయం, ఈ 4. ఓకే, అంటే జస్ట్ మళ్ళీ ఇంకా ఎన్నో జరుగుతాయి, ఎన్నో మార్పులు జరుగుతాయి, సంక్షిప్తంగా చెప్తున్నారు. మళ్ళీ చేతన ధృతి, సో జీవన లక్షణము, నిశ్చయము అనునవి సంగ్రహముగా కర్మక్షేత్రంలో దాని అంత ప్రక్రియల మగు భావింపబడినాయి. సో సమాసేన సంగ్రహముగా ఇవి జరుగుతాయి. కోరికలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి. కోరికలు నెరవేరకపోతే ద్వేషం వస్తుంది, సుఖము, దుఃఖము. సో ఇవి మనం అనుభవిస్తున్నాం అన్నమాట. ఓకే, సో ఇవన్నీ సో ఏమంటున్నారు? సవికారము అంటే ఆ ఇంటరాక్షన్స్ మళ్ళీ అక్కడ శరీరంలో ఈ కర్మక్షేత్రంలో ఏమేమి ఈ అంత ప్రక్రియలు అంటే ఆ ఇంటరాక్షన్స్ ఏమేమి జరుగుతున్నాయి అన్నది చెప్తున్నారనమాట. సో శరీరం ఎలా ఏర్పడుతుంది? పంచభూతాలు, వాటి యొక్క ఇంద్రియార్థములు. ఓకే, పంచభూతాలు ఏంటి? భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. సో వాటి ఇంద్రియార్థములు ఏంటి? సో భూమి యొక్క ఓకే గుణము, మెయిన్ గుణం వచ్చేసి గంధము. జలంలో ఉండదు గంధము, అగ్నిలో ఉండదు, వాయువులో ఉండదు, ఆకాశంలో ఉండదు. కానీ భూమికి గంధం ఉంటుంది. మళ్ళీ జలంకు ఉండే, అగ్నికి ఉండే, వాయువుకు ఉండే, ఆకాశంకు ఉండే గుణాలు కూడా ఉంటుంది. దానికి రుచి కూడా ఉంటుంది, రూపం కూడా ఉంటుంది, స్పర్శ కూడా ఉంటుంది, శబ్దము కూడా ఉంటుంది. సో ఏ భూ పదార్థంలో అయినా కానీ మనము గంధముతో పాటు అంటే సువాసనతో పాటు రుచిని, రూపాన్ని, స్పర్శని, ఓకే శబ్దాన్ని గ్రహించగలుగుతాం. జలానికి గంధం ఉండదు.
ఓకే, ఎప్పుడైతే ఏదైనా పదార్థం దాంట్లో వేస్తే, భూమి పదార్థం వేస్తే అప్పుడు దానికి గంధం వస్తుంది. సో జలానికి రుచి, రుచి రూపము స్పర్శ శబ్దము. అగ్నికి రూపము స్పర్శ శబ్దం. అందుకోసమే అగ్ని ఓకే తగిలితే వేడి తగులుతుంది. వాయువుకి ఓకే స్పర్శ రూపం ఉండదు. ఓకే వాయువు జస్ట్ ఒక కెమెరాతో తీసుకున్నారనుకోండి, దాన్ని వాయువు రూపము చూడలేరు. సో ఏదన్నా చెట్టు చూసినప్పుడు చెట్టు కదులుతున్నట్టే ఓ అక్కడ ఎక్కువ గాలి ఉందేమో అనుకోండి. సో జస్ట్ ఆకాశాన్నే వీడియో తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ రూపం కనిపించదు, వాయు రూపం కనిపించదు. సో అందుకోసం స్పర్శ శబ్దం. సో ఆ చెట్టు కానీ ఒక వ్యక్తి కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తికి ఆ స్పర్శ తగులుతుందో, గాలి స్పర్శ తగులుతుందో, అప్పుడు మనం గ్రహించగలుగుతాం ఓ అక్కడ గాలి ఎక్కువ ఉందన్నట్టు. ఆకాశం అంటే దానికి గుణం ఉండేది శబ్దం. సో ఆకాశానికి ఒకటే గుణము, వాయువుకి రెండు గుణాలు, అగ్నికి మూడు గుణాలు, జలానికి నాలుగు గుణాలు, భూమికి ఐదు గుణాలు. సో అలా ఈ ఐదు పంచమహాభూతాలు ఐదు గుణాలు, వీటిని పది ఓకే పంచమహాభూతాలు ఇంద్రియార్థం, ఇవి 15. సూక్ష్మాంశములు మనస్సు బుద్ధి అహంకారం, ఇవి మూడు. ఓకే జ్ఞానేంద్రియములు ఏవైతే జ్ఞానాన్ని మనం పొందగలుగుతాము వీటి వల్ల, కనులు, ముక్కు, చెవి, నాలుక, చర్మం. సో చర్మంతో ఎలా జ్ఞానం పొందుతాము? అది వేడిగా ఉందా, చల్లగా ఉందా, మెత్తగా ఉందా, గట్టిగా ఉందా. ఓకే ఇది కర్మేంద్రియాలు మళ్ళీ. సో కళ్ళు కూడా కర్మం చేస్తుంది. సారీ ఇక్కడ కళ్ళు కాదు, కాళ్ళు అవి. హరే కృష్ణ. కాళ్ళు, చేతులు, గొంతు అంటే ఈ నాలుక. ఓకే జనేంద్రియములు, పురుషనాళం, పురుషనాళం. ఓకే సో మెయిన్ మలమూత్రాలు త్యాగం చేసేటి. సో కాళ్ళు చేతులు మలమూత్రాన్ని త్యాగం చేస్తుంది, మరి నాలుక ఇప్పుడు పని చేస్తుంది మాట్లాడడం వల్ల. చివరికి మహాతత్వం. ఓకే సో మహాతత్వం ఏందన్నది భాగవతంలో తెలుసుకుంటాము. అది అన్ని సమకూడుకొని, ఇవన్నీ సమకూడుకొని ఉండే తత్వం మహాతత్వం అంటారు. సో ఈ మొత్తము 24 భౌతిక మూలకములు. సో దీంతో మనకి శరీరము తయారైంది అనమాట. ఇది క్షేత్రము. ఓకే మళ్ళీ దీంట్లో ఎలాంటి మార్పులు వస్తాయి? కర్మక్షేత్రంలో కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, ఈ సముదాయం, జీవాల లక్షణములు, విశ్వాసం. సో ఇవన్నీ ఇవి సంక్షిప్తంగా చెప్పారు, ఇంకెన్నో ఉన్నాయి. ఓకే ఆ, సో ఈ జ్ఞానాన్ని మళ్ళీ పొందే పద్ధతి ఏంటి, ప్రక్రియ ఏంటి, అది ఇప్పుడు 8 నుండి 12 శ్లోకాలలో చెప్తాడు. సో మళ్ళీ ఒకసారి, సో క్షేత్రం అంటే శరీరము, క్షేత్రజ్ఞుడు అంటే ఈ శరీరం తెలిసినవాడు, అవగాహన ఉన్నవాడు. ఎవరు? అది ఆత్మకుంది, పరమాత్మకుంది. ఆత్మకి ఓన్లీ ఒక శరీరం కోసమే ఉంటుంది, ఏ శరీరంలో అది ఉందో. కానీ పరమాత్మ అన్ని శరీరాల్లో ఉంటాడు, అందరి గురించి అవగాహన ఉంటుంది. సో ఈ రెండింటి గురించి తెలుసుకోవడమే జ్ఞానం. క్షేత్రజ్ఞుడి గురించి తెలుసుకోవడం జ్ఞానం. సో ఇంతవరకు మనం వచ్చాం. కానీ జ్ఞానాన్ని నేను ఎలా పొందాలి? ఏదైనా పద్ధతి ఉందా? సో ఆ పద్ధతి ఇదనమాట. సో మొట్టమొదట అయింది అమానిత్వం. అంటే వినయం ఉండాలి. వినయం లేకపోతే ఈ జ్ఞానాన్ని పొందలేము. అమానిత్వం, అడంబిత్వం, అహింస, క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచ్యం, స్థైర్యం, ఆత్మవినిగ్రహ, ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకార ఏవ చ, జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. సో అమానిత్వం అంటే వినయము, అడంబిత్వం అంటే గర్వం ఉండొద్దు, అహింస, హింస చేస్తే జ్ఞానం పొందలేము. అవును. శాంతి అంటే ఓర్పు, ఆర్జవం అంటే సింప్లిసిటీ అంటే సరళత్వం, ఆచార్యోపాసనం. ఓకే ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి ఈ జ్ఞానాన్ని అర్జనం చేసుకోవాలి, ఆచార్యుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ సాంగత్యం తీసుకోవాలి. శౌచం అంటే ఎప్పుడు శుచిత్వం అంటే శుభ్రత, పరిశుద్ధంగా, పవిత్రతము. ఓకే బహిర్గతంగా అంతర్గతంగా అది పాటించాలి. స్థైర్యము అంటే స్థైర్యంగా అంటే స్థితత్వము అంటే దృఢత్వం అలా ఉండాలి. ఆత్మ వినిగ్రహ, ఆత్మ వినిగ్రహ అంటే ఈ ఇంద్రియాలను, మనస్సుని, వీటిని నిగ్రహించాలి. సో ఆత్మ అన్నది ఆత్మకు వస్తుంది. ఆత్మ అంటే మనస్సు, ఆత్మ అంటే ఇంద్రియాలు కూడా.
ఇంద్రియార్థేషు వైరాగ్యం. ఓకే. ఇంద్రియార్థేషు అంటే ఇంద్రియ పదార్థాలు. సో మనం చూసాం కదా, కళ్ళతో మంచి రూపాలు చూడాలనుకుంటాము, చెవులతో ఏదో వినాలనుకుంటాము. ఓకే. సో ఈ ఈ ఐదు ఇంద్రియాలతోని భోగించాలనుకుంటాము. సో ఏవైతే భగవంతుడి దగ్గరికి ఇది మనకి తీసుకెళ్ళావో, భగవంతుడికి దూరంగా తీసుకెళ్తాయో, ఆ ఇంద్రియాల ఆ ఇంద్రియ పదార్థాల నుండి వైరాగ్యం ఉండాలంటున్నారు. అనహంకార, అహంకారం ఉండొద్దు. ఏవచ, ఇంకా జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, ఓ మనకి జన్మ వచ్చింది, మనం చనిపోతాము, దీని మధ్యలో, జన్మ మృత్యు మధ్యలో జరా వ్యాధి, అంటే జర అంటే ముసలితనము, వ్యాధి జబ్బులు వస్తూనే ఉంటాయి. అంటే దుఃఖాలు, దుఃఖ దోషాను దర్శనం. సో ఈ దుఃఖాలు వస్తూనే ఉంటాయి. ఇది ఎప్పుడు అవగాహన ఉండాలి. ఏదో శరీరం బాగున్నప్పుడు నేను, ఓకే, అంటే ఆ గర్వం తెచ్చుకోవద్దు అనమాట, నేను గ్రేట్ అనేసి. సో అందుకోసము, సో ఇది అంటే ప్రతి ఒక్క అంశము ఇంకో అంశానికి, ప్రతి ఒక్క ఈ ఏదైతే ఈ గుణం ఉందో, ఇది ఏదైతే భగవంతుడు చెప్తున్నాడో ఈ గుణాలు ఉండాలనేసి, ఈ గుణము వేరే గుణాలకు తోడ్పడుతుంది. ఆసక్తి అనబశ్వంగా పుత్రధారా గృహాదిషు. ఆసక్తి, ఓకే, మనకి ఆసక్తులు ఎక్కువ ఉండొద్దు అనమాట, మన మన కోరికల పట్ల. అనభిష్వంగా పుత్రధార గృహాదిషు. ఓకే. సో పుత్రధార గృహాదిషు, సో వీటి పట్ల అతి ఏమంటారంటే ఇక్కడ ఉమ్, ఆ, ఓకే, ఈ బంధము. సో ఏంటంటే సంతానము, పుత్రధార అంటే భార్య, గృహము, అలాంటి ఆదిషు అంటే మళ్ళీ కారు, బంగళో, ఆస్తులు, వీటి పట్ల ఈ బంధాలలో మునిగిపోవద్దంట. ఎందుకంటే మనం భగవద్ధామంకి వెళ్ళాలి అన్నప్పుడు మనకి ఎంత అవసరమో, ఓకే, ఒక సేవా రూపంలో చేయాలి. ఎందుకంటే అవి శాశ్వతం కాదు. ఏదన్నా శాశ్వతం కాని దాని పట్ల ఎక్కువ బంధం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎప్పటికైనా ఒకసారి వదిలేసుకోవాలన్నమాట. ఇవి తాత్కాలికమని అలా తెలుసుకుంటూ ఉండాలి. సో ఇది మనకి ఒక తత్వము పరంగా మనకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. ఇలా అనేసి అంటే దాన్ని అసహించుకోవద్దు. మళ్ళీ ద్వేషము కాదు, ఆసక్తి ఉండదు, ద్వేషం ఉండదు. నాకు ఇష్టమైతే మొత్తం పట్టుకొని ఉంటాను గట్టిగా, నాకు ఇష్టం లేకపోతే వదిలేసి వెళ్ళిపోతాను, అది కాదు. ఓకే. సో అంటే ఇది అంతర్గతంగా ఆ ఆసక్తి ఉండొద్దు, వాటితో బంధింపబడొద్దు. అది అంటే వీళ్ళందరూ లేకపోతే నేను భక్తి చేయను అనే మనకు ఆసక్తి ఉంటది. ఓకే, ఆ బంధంలో ఉంటాం మనం. సో అయితే మన ఆనందం అంతా వాటిపైనే మనము, వీటిపైనే మనము పెట్టేస్తాం అనమాట. కాదు, మనం ఆనందము మనం చేసే మన ధర్మం పైన ఉండాలి. ఓకే. నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. ఇంకేమంటున్నారు, ఆ నిత్యం చ సమచిత్తత్వం. ఓకే. ఓకే, అన్ని సందర్భాలలో సమచిత్తము ఉండాలి అని చెప్తున్నారు అనమాట. ఓకే. ఇంకా మయి చానన్య యోగేన భక్తి అవ్యభిచారిణి. మయి అంటే భగవంతుడు, నాకు అనన్య యోగేన భక్తి. సో నా పట్ల అనన్య భక్తి ఉండాలి. చూడండి ఇక్కడ 13వ అధ్యాయంలో ఇంకా మళ్ళీ కర్మల గురించి, జ్ఞానాల గురించి, ధ్యానము గురించి చెప్పట్లేదు, నాకు భక్తి చేయాలి అని చెప్తున్నారు దీంట్లో. వివిక్త దేశ సేవిత్వం ఆరతి అర్జ సంసది. ఇంకేమంటున్నారంటే వివిక్త దేశ సేవిత్వం. సో ఒంటరిగా ఉండడం, ఏకాంత. సో ఏకాంతం అన్నప్పుడు దీన్ని నెక్స్ట్ పదంతోని కూడా మనము జోడించాలి. ఆరతి జన సంసది, అంటే ఎవరైతే ఈ భౌతికంగా జనులు ఉంటారో, ఆ భౌతిక భావముతో, చేతనతో ఉంటారో వాళ్ళతోని మనము మన మన యొక్క హృదయాన్ని, మన యొక్క చేతనని వాళ్ళ చేతిలో పెట్టొద్దు. అంటే ఏకాంతత అంటే అడవిలో పోయి ఉండడము, ఎడారిలో పోయి ఉండడం కాదు. ఆ సాంగత్యం నుండి దూరం ఉండడం. సో సాంగత్యం నుండి దూరం ఉండడం ఏంటంటే బాహిర్గతంగా కన్నా
అంతర్గతంగా సాంగత్యం తీసుకుందాం. అంటే ఇప్పుడు మనము ఉదాహరణకి ఏంటంటే ఆ, ఆ, కూరగాయల షాప్కి వెళ్తారు, ఓకే, అన్ని కొనుక్కొని వస్తారు, అలా మార్కెట్కి వెళ్తారు, ఎన్నో వస్తువులు కొనుక్కొని వస్తారు. కానీ మనము వాళ్ళని ఎప్పుడు మన మనసులో పెట్టుకొని తిరిగాం కదా. కానీ మన ఇంట్లో వాళ్ళని మనం మనసులో పెట్టుకొని తిరుగుతాం ఎల్లప్పుడూ. వాళ్ళతో మాట్లాడతాం, ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాం, కానీ మనకు ఎవరైతే ఇష్టమో వాళ్ళని ఎప్పుడు మనము మన హృదయంలో పెట్టుకొని తిరుగుతాం అన్నమాట. సో అలానే మన హృదయంలో ఎవరుండాలి? మొట్టమొదట భగవంతుడు ఉండాలి. సో భౌతిక వ్యక్తులు ఉండొద్దు అని చెప్తున్నారు అనమాట. సో వాళ్ళతోనే మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు అందరితో మంచిగా ప్రవర్తిస్తాము, కానీ వాళ్ళని మన హృదయంలో పెట్టుకొని తిరగమన్నమాట. సో అలానే మనము అందరితో ఏ రకంగా ధర్మపరంగా ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరిస్తాము. ఓకే, ఎలాంటి మన ధర్మం ఏంటో, మనం ఏమేమి వాళ్ళకి ఏమేమి రుణాలు ఉన్నాయో అవన్నీ చేస్తాము. కానీ మన హృదయంలో ఎల్లప్పుడూ భగవంతుడి స్మరణ ఉంటుంది, భగవంతుడి చింతన ఉంటుంది. ఓకే, 8వ అధ్యాయంలో చెప్పారు కదా, భగవత్ ప్రాప్తి అధ్యాయం. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ. ఎల్లప్పుడూ నన్ను గుర్తుపెట్టుకుంటూ నన్ను స్మరిస్తూ నువ్వు నీ యుద్ధం చెయ్యి. అది భగవంతుడికి, అది అర్జునుడికి యుద్ధం, మనకి మన కార్యాలు. కానీ ఎవరిని స్మరించాలి? భగవంతుని స్మరిస్తూ మన పనులు చేసుకోవాలి. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వ జ్ఞానార్థ దర్శనం. సో ఈ అధ్యాత్మ జ్ఞానము, నిత్యమైన అధ్యాత్మ జ్ఞానాన్ని అర్జన పొందడానికి ఎప్పుడూ మనం ప్రయత్నిస్తూ ఉండాలి. ఇంకేమంటున్నారు? తత్వ జ్ఞానార్థ దర్శనం. ఓకే. ఆ, సో తత్వ జ్ఞానార్థ దర్శనం అంటే పరతత్వము, అంటే భగవంతుడి జ్ఞానాన్ని ఎప్పుడు అన్వేషణ చేస్తూ ఉండాలి. ఓకే, ఏతద్ జ్ఞానమితి ప్రోక్తం. ఇది జ్ఞానం. జ్ఞానం అంటే ఈ విషయాలన్నీ. ఇక్కడ 20 విషయాలు చర్చించారు భగవంతుడు. ఈ 20 విషయాల గురించి మనం ఎప్పుడైతే ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటామో అది మనం జ్ఞానంలో ఉన్నట్టు. మళ్ళీ ఏమంటున్నారు? ఏతద్ జ్ఞానం ఇది ప్రోక్తం అజ్ఞానం యదతో అన్యత. అన్యత, మిగతాదంతా అజ్ఞానమే. ఇది కాకుండా 20 విషయాలు కాకుండా మిగతాయి మనం చేసేటి అన్ని అజ్ఞానం. ఆ అజ్ఞానంలో ఉన్నట్టే. హరే కృష్ణ. సో జ్ఞానం ఎలా పొందాలి? ప్రాథమిక లక్షణము అనన్య యోగేన, స్థిరమైన మరియు నిరంతర భక్తియుక్త సేవ. భక్తి చేసినప్పుడు మిగతా గుణాలన్నీ వచ్చేస్తాయి. మనం చూస్తాము, అటు నారదు, వాల్మీకి ఋషి కానీ, ఓకే, మెరుగారి అని, అలా మళ్ళీ ధ్రువుడు. ఓకే, సో ఎన్నో కోరికలతో వెళ్ళారు భగవంతుడి దగ్గరికి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ వాళ్ళు భగవంతుడికి భక్తి చేసేసి, ఓకే, పెద్ద పెద్ద ఋషులు అయ్యారు. సో అవసరమైన లక్షణాలు, ఓకే, ప్రధానంగా భక్తి ఉండాలి భగవంతుడికి. సో మరి ఆ భక్తిని ఎలా పొందుతామో ఆచార్యుల దగ్గరికి, ఆచార్యోపాసన, ఆచార్యుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి భక్తి గురించి. ఓకే, మరి కొన్ని ముఖ్య లక్షణాలు వీటి గురించి, ఇంకా మిగతా వాటి గురించి కూడా మనం ప్రయత్నిస్తూ ఉండాలి. అమానిత్వము, వినయము, ఆత్మ వినిగ్రహ, అంటే ఇంద్రియాలను మనస్సును నిగ్రహించడము, ఆరతి, జన సంసది, సామాన్య జన సహవాసమునందు అనాసక్తి. సో ఇది మనం విస్తారంగా డిస్కస్ చేశాం. సో 20 లక్షణములు పొందుట ఎలా? ఓకే, ఈ జ్ఞాన ప్రక్రియ భగవంతుని సేవతో ముగుస్తుంది. సో ఎప్పుడైతే భగవంతుడికి సేవ చేస్తుంటామో ఈ గుణాలన్నీ వచ్చేస్తుంటాయి. అందుకోసం 12వ అధ్యాయంలో ఇవే చెప్పాడు. ఈ గుణాలు ఉంటే నాకు అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ అనహంకార. సో ఇవన్నీ చెప్పారు. అద్వేష్టం, ద్వేష్టం ఉండదు. అనహంకార, ఓకే, సర్వభూతాన, అద్వేష్ట ఏ జీవితంలో కూడా ద్వేషం ఉండదంట. మైత్రం, మైత్రం ఉండాలి. ద్వేషం ఉండదు. ఏముండాలి? మైత్రం ఉండాలి. ఓకే. సో సో ఇక్కడ చెప్తున్నారు అదే, మనం ఎప్పుడైతే ఆ భక్తిని స్వీకరిస్తామో అన్ని మంచి గుణాలు వచ్చేస్తాయి. ఆ భగవంతుడి ఎందుకంటే, ఎందుకు ఈ భక్తిని ఆశ్రయిస్తే మనకి అన్ని గుణాలు వస్తాయి? ఎందుకంటే భక్తి
ఓకే, మనకిచ్చేది ఆ, భగవంతుడి యొక్క శక్తి. అంటే లక్ష్మీ దేవత, రాధ, సీతమ్మ, వీళ్ళు భక్తి స్వరూపి. తులసి మాత. సో ఎప్పుడైతే మనం భక్తి చేస్తామో వాళ్ళు ప్రసన్నమయ్యి మనకి గుణాలు ప్రసాదిస్తారు. సో ఎల్లప్పుడూ మనం ఎవరిని ఇష్టపడితే, సో భక్తి అంటే ఏంది? భగవంతుడికి సేవ. సో మనం ఎవరికి సేవ చేస్తే వాళ్ళ గుణాలు మనకు వస్తాయి. ఎవరికి మనం సేవ చేస్తాం? మనం ఎవరినైతే ఇష్టపడతామో వాళ్ళకి సేవ చేస్తాం. సో మన ఇష్టం పెరుగుతూ ఉంటే వాళ్ళ ఇష్టాలు మనకి ఇష్టం అవుతుంది. అందుకోసం భగవంతుడు చెప్తాడు, 12వ అధ్యాయంలో చెప్పాడు కదా, లాస్ట్ 8 శ్లోకాలు, నాకు ఇవి ఇష్టము, ఈ గుణాలు ఉన్న వాళ్ళు నాకు ప్రియము. అంటే ఆయనకి ఇష్టం కదా, నేను కూడా తెచ్చుకోవాలని మనకు కోరిక కలుగుతుంది. అండ్ అది కోరిక వస్తుంది, ఆయన కూడా మనకు ప్రసాదిస్తాడు గుణాలు. హరే కృష్ణ. సో ఇప్పుడు అందరికీ ప్రశ్న వస్తుంది, ఈ గృహస్థ జీవనంలో ఎలా ఇవన్నీ. ఇది గీతాలో చెప్పలేరు, కానీ శాస్త్రాలలో చెప్పారు, భాగవతంలో. అండ్ ఆచార్యులు చెప్తారు మనకి ఎలా ఆదర్శన జీవనం ఎలా జీవించాలో. సో కలిసి ఇంట్లో వాళ్ళు, సో మనం ఎలా సాంగత్యం తీసుకోవాలి, కలిసి భగవంతుడికి ఆరతి ఇవ్వడం, ఎస్పెషల్లీ కార్తీక మాసంలో భగవంతుడికి దీపం చూపించడం. సో ప్రతిరోజు కూడా భగవంతుడికి నైవేద్యం పెట్టడం అలాంటివి చేస్తూ ఉండాలి. పూలు ఇవ్వడం, పత్రం, పుష్పం, ఫలంతో, ఏమో 9వ అధ్యాయంలో నేర్చుకున్నాం కదా. మళ్ళీ కలిసి జపం చేయడం, భగవంతుని కీర్తించడం, మళ్ళీ కలిసి ప్రసాదం తీసుకోవడం. సో ఈ కలిసి చేయడం వల్ల సంబంధాలు పెరుగుతాయి. ఇవాళ రేపు ఏంటంటే ఎందుకు, ఓకే, నేను ఒకరింటికి వెళ్ళాను, వాళ్ళు చెప్పారు, ఓకే, మేము వంట చేసి పెట్టేస్తాం టేబుల్ పైన, ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి వడ్డించుకొని తింటుకుంటారు. సో ఎవరి ఏం ఫోర్స్ లేదు. ఓకే, కానీ దానివల్ల సంబంధాలు ఏర్పడవు. బయట నుండి ఏదైనా తెచ్చుకోవడం వల్ల సంబంధాలు ఏర్పడవు. అలానే, ఓకే, ఆ, పిల్లలు ఎప్పుడైతే తల్లిదండ్రుల దగ్గర ఉండి ఆ, పెరుగుతారో, వాళ్ళని ఎప్పుడు వాళ్ళతో పెరుగుతారో, సో వాళ్ళ యొక్క త్యాగం చూడగలుగుతారు. తల్లిదండ్రులు నాకు త్యాగం చేస్తున్నారు. సింపుల్ హాస్టల్లో వేయచ్చు, ఏం బాధ లేకుండా. ఓకే, కానీ ఏంటంటే చాలా వరకు ఇంపార్టెంట్, అంటే ఇది జస్ట్ మన డిస్కషన్ చెప్తున్నాం, హాస్టల్లో వేయొద్దని, వేయాలన్నది కాదు, అది ముఖ్యమైనది కాదు. కానీ వాళ్ళకి ఆ సాంగత్యం ఇవ్వాలి. సో ఇది కలిసి చేయడం వల్ల, కలిసి శాస్త్ర అధ్యయనము, పఠనము, శాస్త్ర పఠనం, ఇవన్నీ చేయడం వల్ల సంబంధాలు చాలా దృఢంగా ఉంటాయి. ఒకరి పట్ల ఒకరికి కృతజ్ఞత పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఇది ముఖ్యమైన విషయం. ఓకే, సో 13 నుండి 19 శ్లోకాలలో 6వ ప్రశ్న, జ్ఞేయము సమాధానం, అంటే జ్ఞాన లక్ష్యం ఏంటి, జ్ఞాన వస్తువు ఎవరు. సో ఈ జ్ఞానాన్ని నుండి ఎవరిని పొందాలి, ఎవరిని తెలుసుకోవాలి. సో జ్ఞానం నుండి ఇద్దరిని తెలుసుకోవాలి, ఒకటి ఆత్మ, ఇంకోటి పరమాత్మ. ఓకే, సో ఆ, జ్ఞేయం యతత్ ప్రవక్ష్యామి యజ్ఞత్వాం అమృతమశ్నుతే అనాది మత్పరం బ్రహ్మ నసత్ నసత్ న అసదుచ్యతే. దేనిని తెలుసుకొట కొనుట ద్వారా, ఓకే, యజ్ఞాత్వాత్ అమృతమశ్నుతే. ఓకే, సో దేన్ని తెలుసుకోవడం ద్వారా అమృతత్వమును ఆస్వాదించగలుగుతాము. అట్టి, ఓకే, అట్టి తెలియదగిన దానిని నేను వివరింతును. ఓకే, జ్ఞేయం అంటే యజ్ఞాత్వం అమృతం అశ్నుతే. సో దీన్ని అయితే తెలుసుకోవడం వల్ల అమృతం పొందుతామో, అట్టి విషయాన్ని నేను ఇప్పుడు చెప్తాను. ప్రవక్ష్యామి అంటే నేను చెప్పాను, అదేంటి, అనాది, ఓకే, ఆ మళ్ళీ అనాదిం మత్పరం. ఓకే, సారీ, అనాది మత్పరం బ్రహ్మ. ఓకే, అనాది, దానికి ఆది లేదు, అంటే మొదలు లేదు. ఓకే, నాకు ఆధీనము అగు బ్రహ్మము. ఓకే, భగవంతుని ఆధీనంలో ఉన్నది ఏంటి, అది ఆత్మ. ఈ భౌతిక జగత్తు నందలి కార్యకారణములకు అతీతమై ఉన్నది. అంటే ఈ భౌతిక జగతంలో ఏదైతే కాజ్ అండ్ ఎఫెక్ట్, ఓకే, అంటే ఇది కారణము,
లైక్ మట్టి కారణము, కుండ దాని కార్యము. సో కుండ ఎలా వచ్చింది? మట్టి నుండి వచ్చింది. ఓకే, ఆ మట్టిని ఆ కుమ్మరివాడు ఎప్పుడైతే తయారు చేస్తాడో దాని నుండి కుండ వస్తుంది అనమాట. సో కాజ్ వచ్చేసి, కారణం వచ్చేసి మట్టి, కార్యం వచ్చేసి ఆ కార్యకలాపాల వల్ల ఆ కుండ వచ్చింది అనమాట. సో వీటికి భిన్నంగా ఆత్మ, ఎన్ని ఇవన్నీ జరిగినా కానీ, కార్యకలాపాలు జరుగుతున్నాయి, కారణాలు జరుగుతాయి, వీటికి ఆత్మ భిన్నము. దానికి ఆది లేదు. కానీ భగవంతుడి ఆధీనంలో ఉంది. సో దానికి ఎప్పుడో సృష్టించబడింది, దానికి చనిపోతుంది, అది కాదు. అది అవ్యయము, నశింపదు అని భగవంతుడు చెప్తున్నాడు. సో దీది ఓకే. సో ఈ బ్రహ్మం అంటే ఈ ఆత్మ గురించి మళ్ళీ ఇక్కడ భగవంతుడు తన గురించి కూడా చెప్తున్నాడు. సో ఈ రెండు విషయాల గురించి ఎప్పుడైతే తెలుసుకుంటామో మనము నిజమైన అమృతాన్ని పొందుతాము. ఇది అమృతమైన విషయంలాగా ఆస్వాదించగలుగుతాము. సో ఇప్పుడు మనకి అంత తత్వములాగా కనిపించవచ్చు. కానీ ఎప్పుడైతే మనం భక్తి చేస్తూ ఉంటామో, మనం ఎప్పుడైతే ఈ దేహం నుండి మనని మనము వేరుగా చూసుకుంటామో, అప్పుడు ఈ అమృతత్వమును, ఈ అమృతాన్ని ఆస్వాదించవచ్చు. సో 14 నుండి 19 వరకు 13వ శ్లోకంగా ఆత్మని కేంద్రించి చెప్తున్నాడు భగవంతుడు. 14 నుండి 19లో పరమాత్మ గురించి చెప్తున్నాడు. సో ఆయన్నే పరమాత్మ లాగా వస్తున్నాడు. పరమాత్మ అంటే మళ్ళీ ఇంకోరో కాదు, భగవంతుడే పరమాత్మ రూపంలో ఓకే అందరి హృదయాలలో ఉన్నారు. కానీ అక్కడ ఆ పరమాత్మ నుండి మనము ఆనందం పొందలేము, ఎందుకంటే ఆయనతో లీలలు చేయలేము. ఆయన జస్ట్ ఒక ఆ, ఆ, ముందు వస్తుంది హనుమంత ఉపదృష్ట. ఆయన ఓవర్సియర్, ఆయన చూస్తున్నాడు అనమాట మనం చేసే కార్యకలాపాలు, మనకి ఏం కోరికలు ఉన్నాయి అవన్నీ. సో ఆయనతో మనము ఇంటరాక్ట్ అవ్వట్లేదు కాబట్టి ఆనందం రాదు. ఇప్పుడు ఎవరైనా వ్యక్తి ఉన్నారు మనకి, అన్ని వసతులు, అన్ని ఫెసిలిటీస్ అన్ని ఇస్తున్నారు. అవును. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తిని చూస్తామో, ఆ వ్యక్తితో ఇంటరాక్ట్ అవుతామో, ఆ వ్యక్తితో కొన్ని కార్యకలాపాలు చేస్తామో, పనులు చేస్తామో, సేవలు చేస్తామో, అప్పుడు ఆ వ్యక్తితో సంబంధం పెరుగుతుంది, ఆ వ్యక్తితో ఆనందం పొందుతాము. ఓకే. లేకుంటే మనం అందుకోసం మనం వ్యక్తులము, మనం వ్యక్తితో సంబంధాలు పెట్టుకుంటాము. లేకపోతే కోవిడ్ సమయం లాగా అయిపోతుంది అనమాట. సో అన్ని ఆర్డర్ చేస్తే రావచ్చు, కానీ మనకి సంబంధాలు, వ్యక్తులతో కలిసినప్పుడు ఆనందం పొందగలుగుతాం. మనం వెళ్ళి షాపింగ్కి వెళ్ళి మనం కొనుక్కుంటే, వ్యక్తులతో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడినప్పుడు ఆనందం వస్తుంది. ఇంట్లోనే కూర్చొని ఎవరితో మాట్లాడట్లేదు, ఇంటికి అన్ని ఫెసిలిటీస్ అన్ని ఫెసిలిటీస్ వచ్చేస్తున్నాయి, దానివల్ల మనకు ఆనందం రాదు. అది. సో ఇక్కడ, సో అందుకోసం పరమాత్మ ఆ ఫెసిలిటీస్ అన్ని ఇచ్చేస్తున్నాడు మన కోరికల ద్వారా. కానీ భౌతిక జగతంలో మనము ఆయన యొక్క బ్రహ్మము అంటే ఏదైతే ఆయన యొక్క శక్తులు, దాంతో మనము ఇంటరాక్ట్ అవుతున్నాము. ఓకే. అ- మళ్ళీ భగవంతుడు ఆ పరమాత్మ రూపము మనతో ఉన్నాడు. కానీ భగవంతుడితో అంటే ఆయన ఒక వ్యక్తి, ఆయనకు సేవ చేయాలి, అదే భక్తి. సో ఆయనతో మనము సంబంధం ఏర్పరచుకోవట్లేదు కాబట్టి మనకి ఆనందం రావట్లేదు. హరే కృష్ణ. సో ఇప్పుడు 14 నుండి 18 శ్లోకాలలో భగవంతుడు పరమాత్మ రూపంలో ఆయన గురించి చెప్తున్నాను అనమాట. ఎలా సర్వము ఆయన ఎలా వ్యాపించుకున్నాడు. సర్వతా పాని పాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతా శృతిమల్లోకే సర్వతా ఆవృత్య తిష్టతి. సో పాని అంటే ఆయన చేతులు, సర్వత అన్ని చోట్ల ఆయన చేతులు ఉన్నాయి, ఆయన పాదాలు ఉన్నాయి, ఆయన అక్షి అంటే కళ్ళున్నాయి, శిరో తలలున్నాయి, ముఖాలున్నాయి, శృతి చెవులున్నాయి. ఓకే. సర్వత శృతిమల్ లోకే సర్వత అన్ని లోకాలలో ఆయన ఆవృత అంటే ఆ ఆవరణం ఏమంటారు దాన్ని, ఆవృత అంటే వ్యాపించి ఉన్నాడు ఆయన, అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు అనమాట. సో బేసికలీ, సో ఆయన అది చెప్పాడు కదా, విరాట రూపం ద్వారా ఆయన అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. సో ఈ రూపం కూడా ఆయన ఇచ్చిందే, మంది కాదు. మళ్ళీ ఏమంటున్నారు? సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం ఆసక్తం సర్వవృక్షైవ నిర్గుణం గుణభోక్తృ చ. ఓకే.
ఆ సో పరమాత్ముడు సర్వేంద్రియాలకు ఆదిమూలమైన అతడు ఇంద్రియ రహితుడు. సో సర్వేంద్రియ గుణాభాసం. ఓకే. సో ఆయన అన్ని ఇంద్రియాలకు ఆయన్నే ఆదిమూలము. ఓకే, ఆయన్నే మూలము. సర్వేంద్రియ వివర్జితం, కానీ ఆయనకి ఈ భౌతిక ఇంద్రియాలు లేవు. ఓకే. సో మామూలుగా, సో ఆయనకి దివ్య ఇంద్రియాలు ఉన్నాయి. అందుకోసం అర్జునుడు చెప్పాడు కదా, నీకు ఇప్పుడు నేను దివ్య ఇంద్రియాలు ఇస్తాను. ఓకే. అసక్తం అంటే సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. సో నిర్గుణం, ఆయన ఈ గుణాలు, ఆయనకి ఈ గుణాలతో ప్రభావితుడు కాదు, గుణాలకి అతీతుడు. ఓకే. ఆ గుణాలని గుణభోక్తృచ, గుణాలను తయారు చేసింది ఆయననే. సర్వభృచ్చైవ అంటే అన్ని జీవులని పోషించేవాడు ఆయన్నే. మళ్ళీ ఆయన్నే ఇవన్నీ తయారు చేసినప్పుడు వాటి పట్ల ఆసక్తి ఉంటుందా ఉండదా? కానీ ఆయనకి ఇవన్నీ తయారు చేసినా గానీ ఆయనకి ఆసక్తి లేదు. అదే మనకి ఆయనకి తేడా. ఓకే. ఇంకా బహిర్ అంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తద్విజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. సో ఆయన పరమాత్మ చర అచర. ఓకే. అన్ని ఈ జీవుల, అంటే జీవులు ఎలాంటి, చర అంటే కదిలేవి, అచల అంటే కదలనివి. ఓకే. మళ్ళీ బహిర్ అంతశ్చ అన్ని జీవులు, కదిలే జీవులలో ఉన్నాడు, కదలని జీవులలో ఉన్నాడు, వాటి బయట కూడా ఉన్నాడు పరమాత్మ. సూక్ష్మాత్ తద్విజ్ఞేయం. ఓకే. సో ఆయన సూక్ష్మమైన కారణంగా అతన్ని మనము గ్రహించడం చాలా కష్టం. చాలా సూక్ష్మ రూపంలో ఉన్నాడు. సో ఆయన దూరస్థం శాంతికే చతత్, చాలా దూరంగా ఉన్నాడు. ఆయన లోకం ఎక్కడ, గోలోకం, అది చాలా దూరం. కానీ దగ్గరలో ఉన్నాడు, పరమాత్మ రూపంలో అందరికీ హృదయంలో నివసిస్తూ ఉన్నాడు. ఓకే. ఇంకేమంటున్నారు? అవిభక్తం చ భూతేషు విభక్తిమివ చ స్థితం భూతభృచ్చైవ తజ్ఞేయం గ్రాష్ణిషు ప్రభ విష్ణు చ. సో ఏమంటున్నారంటే పరమాత్ముడు సమస్త జీవులలో, భూతేషు సమస్త జీవులలో ఆయన విభక్తిమివ అంటే విభజించినట్లు ఆయన మనకి కనిపిస్తాడు, కానీ అతను విభ విభజించబడలేడు. ఇప్పుడు ఉదాహరణకి దీన్ని అర్థం చేసుకోవడం ఎలా అంటే, మనము చంద్రుడు ఉంటాడు, మన పూర్ణిమ రోజు మనం కుండలు పెట్టాము, ఎన్నో కుండలు పెట్టాము. సో కుండ అది ఏదైతే తల ఉందో, ఓపెనింగ్ ఏదైతే ఉందో అది చాలా పెద్దగా ఉంది. సో మనము వెళ్ళి చూస్తే అన్ని కుండలలో చంద్రుడు కనిపిస్తాడు. సో చంద్రుడు ముక్కలు ముక్కలుగా అయ్యాడా అన్ని కుండలలో కనిపిస్తున్నారని? లేదు. సో చంద్రుడు, ఓకే, ఒక్కరే, కానీ అన్ని కుండలలో ఉంటారు. సో చిన్నప్పుడు ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు అన్ని చోట్ల మనం ఎక్కడికి వెళ్తే అక్కడ చంద్రుడు వస్తూనే ఉంటాడు మనతో పాటు అని అలా చిన్నపిల్లలు అనుకుంటారు. కానీ చంద్రుడు అలా వెళ్తున్నాడా? ఆ చంద్రుడు ఒక్కరే, కానీ అంతటా ఉన్నాడు. అలానే భగవంతుడు పరమాత్మ, ఇది ఉదాహరణ శాస్త్రంలో చెప్పబడింది. సో అలానే భగవంతుడు విభజించబడలేదు, అందరి హృదయాల్లో ఉన్నా కానీ ఆయన ఒక్కడే. ఓకే. ఇంకా భూతభృచ్చైవ తజ్ఞేయం జ్ఞాశిషు ప్రభ విష్ణుచ. సో అందరి జీవులని ఆయన పోషిస్తున్నాడు, ఆయన మింగేస్తున్నాడు. సో ఈ విరాట రూపంలో, అంటే మనం చనిపోయిన తర్వాత ఈ శరీరాలన్నీ ఆయనలోనికే వెళ్తున్నాయి. ఓకే. ప్రభ విష్ణుచ. ఓకే. మళ్ళీ అందరి ఆ, సో అందరినీ పోషిస్తున్నాడు. మళ్ళీ ప్రళయం అప్పుడు అందరినీ ఆయనలోకి తీసుకుంటున్నాడు. మళ్ళీ ఆయన అందరినీ వృద్ధి చేస్తాడు. మళ్ళీ సృష్టి అయినప్పుడు అందరు మళ్ళీ వస్తారనమాట. కోరికలు ఏ కోరికలతోని గత జన్మలో ప్రళయం ముందు ఏ కోరికలతో ఉన్నానో ఆ కోరికలతోని అలాంటి అలాంటి శరీరాలు, ఈ శరీరం ఇల్లు లాగా అనమాట, అలాంటి ఇల్లు తీసుకొని మళ్ళీ పుడతారు. జ్యోతిషామపి తజ్జ్యోతిస్ తామస పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం. ఓకే. ఆ ఇప్పుడు ఏమంటున్నారు, అతనే ఆ పరమాత్మనే సమస్త తేజోపూర్ణ పదార్థాలలో కాంతి మూలము.
సో ఏదైతే తేజముతో ఉన్నదో వాటికన్ని తేజము ఆయన. మళ్ళీ అతడు భౌతిక పదార్థ చీకటికి అతీతుడు, అవ్యక్తుడు. సో తమస పరముచ్యతే. సో ఈ భౌతిక జగత్తు అంటే ఇది అజ్ఞానంతో పోల్చబడింది అన్నమాట. సో దీనికి ఆయన అతీతము. జ్ఞానము జ్ఞేయము, జ్ఞానగమ్యము. సో ఆయననే జ్ఞానము, ఆయననే జ్ఞేయము, తెలుసుకోదగిన విషయము ఆయన్నే. జ్ఞానగమ్యం, జ్ఞానానికి లక్ష్యము ఆయన్నే. హృది సర్వస్య విష్టితం. సో ఆయన అందరి హృదయాలలో ఉన్నారు. సో ఇది కన్క్లూజన్. ఆయన్నే జ్ఞానము, ఆయన్నే జ్ఞేయము, ఆయన్నే జ్ఞానగమ్యం. హరే కృష్ణ. సో మళ్ళీ ఒకసారి, ఓకే, ఈ క్షేత్రంలో ఆత్మ, పరమాత్మ ఉన్నారు. సో క్షేత్రం అంటే శరీరము, క్షేత్రజ్ఞుడు అంటే వీళ్ళిద్దరు, ఎవరైతే ఈ శరీరాని కోసం తెలిసిన వారు. సో కానీ వీళ్ళిద్దరిలో భగవంతుడు అన్ని అన్ని క్షేత్రాలలో ఉన్నారు, అందరి హృదయాలలో ఉన్నారు. ఓకే. సో వీళ్ళిద్దరి గురించి తెలుసుకోవడమే జ్ఞానం. సారీ, వీళ్ళిద్దరూ ప్లస్ ఆ శరీరం గురించి తెలుసుకోవడమే జ్ఞానం. జ్ఞేయం అంటే జ్ఞాన వస్తువు. ఓకే, జ్ఞానము ఏ జ్ఞానం తీసుకోవాలి అంటే వీళ్ళిద్దరి జ్ఞానం తీసుకోవాలి. జ్ఞాన వస్తువు వీళ్ళిద్దరు. జ్ఞానము జ్ఞేయము, జ్ఞాన గమ్యము. ఓకే. సో ఇది క్షేత్రము, క్షేత్రజ్ఞ, జ్ఞాన జ్ఞేయం. సో ఇప్పుడు పురుష ప్రకృతి అవి వస్తాయన్నమాట. సో ఆత్మ యొక్క లక్షణాలు శాశ్వతమైనది, పుట్టుక లేనిది, అనాది అని చెప్పారు, అనంత కాలముగా ఉన్నది. సో ఇది ఎప్పుడో పుట్టింది కాదు. శ్రీకృష్ణుడు సేవించేది ఎల్లప్పుడూ ఆధారపడి ఉండటం. సో మనము ఒకరిపైన ఆధారపడి ఉన్నాం. మనం ఏమి సృష్టించలేము. మనం గాలి తయారు చేయలేము, నీళ్లు తయారు చేయలేము, ఏ ఒక గింజ విత్తనం కూడా తయారు చేయలేము. ప్రపంచ పరిణామాలు మరియు కారణానికి అతీతమైనది ఈ ఆత్మ. ఓకే, వీటికి అన్నిటికీ అతీతము. మనం ఆసక్తితో ఉన్నాం కాబట్టి మనము ప్రభావితమై మనము దుఃఖంలో ఉన్నాము. కానీ ఆత్మ వీటికి అన్నిటికీ అతీతం. కొన్నిసార్లు కొన్ని వీళ్ళు ఎవరైతే హఠాత్తుగా శరీరం వదిలేసి పూర్వజన్మ జ్ఞాపకాలు ఉన్న వ్యక్తులని ఇంటర్వ్యూ చేశారనమాట. సో వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ శరీరాన్ని పట్ల ఏ ఆసక్తి లేదు. వాళ్ళు కొద్ది కాలానికి అలా ఈ సూక్ష్మ శరీరం అంటే ఆత్మతో పాటు ఈ మనస్సు, అహంకారము, బుద్ధితో కలిగి ఉన్న ఆ శరీరం, ఆ ఆత్మ సూక్ష్మ శరీరంతో గ్రహిస్తుంది అనమాట. అది అది గుర్తు పెట్టుకొని అంటే ఈ జన్మలో మళ్ళీ ఆ జన్మలో యాక్సిడెంట్ అయి చనిపోయారు, మళ్ళీ పుట్టారు, కానీ ఆ పూర్వజన్మ జ్ఞాపకాలు ఉన్నాయన్నమాట వాళ్ళకి. అలా కొన్ని చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. కొంతమంది బుక్స్ కూడా రాశారు వాటిపైన. ఆ వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి అలానే వాళ్ళు పూర్వజన్మలో గుర్తుపెట్టుకొని పాత ఇంటికి వెళ్ళి పాత వ్యక్తులని గుర్తించి అదంతా చేసినవి ఉన్నాయి. అలా వీడియోస్ కూడా చేశారనమాట. సో దాన్ని బట్టి చూస్తే ఎలా వాళ్ళు అందరూ ఏడుస్తూ ఉంటారు చనిపోయిన తర్వాత, కానీ ఆ ఆత్మకి, ఓకే, అది ఒక్కసారి ఆ శరీరాన్ని వదిలిన తర్వాత ఇంకేమీ దాంతో ఆసక్తి ఉండదు. ఉదాహరణకి మనకి ఎప్పటివరకైతే మన తలపైన వెంట్రుకలు ఉంటాయో మనకి ఆసక్తి ఉంటుంది. ఒక్కసారి వెంట్రుక ఊడి పడిన తర్వాత దాన్ని చీచి అంటాం మనం. ఓకే, అలానే గోల్డ్. సో అలానే ఈ శరీరం అంతా అలాంటిది. సో ప్రస్తుతం ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి ఈ శరీరమే మనకి ఎక్కువ ఆసక్తికరమైన విషయము, ఎక్కువ ప్రేమించేది ఈ శరీరాన్ని మనం. హరే కృష్ణ. పరమాత్మ యొక్క లక్షణములు అంతటా వ్యాపించుట. సో ఆయన అంతటా ఉన్నారు. ఆయన చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు, తలలు అన్ని చోట్ల ఉన్నాయి. ఓకే, ఇది విశ్వరూపం ద్వారా అలా చెప్తున్నారు అన్నమాట. సో మెయిన్ అందుకోసం మనం ఎవరు ఎక్కడ ప్రార్థించినా గానీ ఏం తప్పులు చేసినా ఆయన చూస్తూనే ఉన్నాడు. సో అందుకోసం మనము ఏ పోలీస్తోనో లేకపోతే కోర్టుతోనో మనము ఏమైనా తప్పు చేసి బయటపడవచ్చు, కానీ భగవంతుడి యొక్క ఈ కెమెరా నుండి మనం బయటికి రాలేము. ఓకే. అన్నింటా సమన్వయత. జీవుల లోపల మరియు వెలుపల ఉన్నాడు అంటే అదే అన్నాడు కదా ఆ భక్త ప్రహ్లాదుడు. ఇందు ఇందు కలడు అందు లేడని సందేహం లేడు, ఎందెందు చూసినా అందందే కలడు. సో అది భగవంతుడు, పరమాత్మ. సో అన్ని చోట్ల ఉన్నాడు ఆయన.
ఓకే, జీవి లోపల ఉన్నాడు, జీవి బయట ఉన్నాడు. ప్రతి ఓకే, బ్రహ్మ సంహితలో ఒక శ్లోకం వస్తుంది, అండాంతరస్థ పరమాణు చేయంత వస్తుంది. సో అండంలో ఉన్నాడు, పరమాణులో ఉన్నాడు. సో ఆ పరమాణులో ఉన్నాడు కాబట్టి ఆ పరమాణు పనిచేస్తుంది. అలానే అండంలో ఉన్నాడు కాబట్టి ఆ అండం నిల్చొని ఉంది. సో సూర్యుడు వచ్చి భూమిపైన పడట్లేదు. సూర్యుడు ఎలా ఆర్బిట్లో అలా తిరుగుతుంది అనమాట. ఎలా ఏ ఆ, దారిలో వెళ్ళాలో అదే దారిలో వెళ్తుంది ప్రతిరోజు. ఏ సమయంలో ఉదయించాలో ఆ సమయంలోనే ఉదయిస్తుంది. ఓకే, ఎందుకంటే ఆయన దాంట్లో ఉన్నాడు కాబట్టి దాన్ని దాన్ని నియంత్రిస్తున్నాడు. ఇంద్రియాతీతం కానీ ఇంద్రియాలను కలిగి లేడు. సో ఈ భౌతిక ఇంద్రియాలను కలిగి లేడు, ఆధ్యాత్మిక ఇంద్రియాలతో ఉంటాడు ఆయన. జీవుల యొక్క అన్ని ఇంద్రియాలకు మూలం ఆయన్నే, విభజించబడని. సో ఆయన అందరి హృదయాలలో ఉంటే మళ్ళీ ముక్కలు ముక్కలు అయ్యాడా? కాదు. సో మనం ఆ చంద్రుడు కుండలతో పోల్చాము. సంపూర్ణ జ్ఞానాన్ని ఆ భగవంతుని భక్తులు మాత్రమే అర్థం చేసుకోగలరు. సో ఇది నేను చెప్పట్లేదు, భగవంతుడే ఈ శ్లోకాలు చెప్తున్నాను. ఇది క్షేత్రం తదాజ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసత మద్భక్త ఏతద్ విజ్ఞాయ మద్భావయో ఉపపద్యతే. ఈ విధముగా క్షేత్రము, దేహము, జ్ఞానము, జ్ఞేయమూలము మూలను జ్ఞేయములను అంటే తెలుసుకోదగినది గూర్చి నాచే నీకు సంక్షేపంగా చెప్పబడినది. కేవలము నా భక్తులు మాత్రమే దీన్ని పూర్తిగా అవగాహన చేసుకొని నా భావమును పొందుదురు. ఓకే, సో పూర్తిగా అర్థం చేసుకొని ఆయన మద్భావ ఓ భావయో ఉపపద్యత, ఏదో జ్ఞాన అర్జన చేసుకొని మనం పెద్ద జ్ఞానులం అని చెప్పుకోవడానికి కాదు, ఆయన్ని పొందడానికే ఈ జ్ఞానం. హరే కృష్ణ. సో ఇప్పుడు 20 నుండి 27 శ్లోకాలు, ఒకటో రెండు ప్రశ్నలకి సమాధానము. ప్రకృతి మరి పురుషుడు ఎవరు? ప్రకృతిం పురుషం చైవ విద్యానాది ఉభావసి వికారంశ్చ గుణంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే, పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. సో ఏమంటున్నారు ఇక్కడ? ఆ, ప్రకృతిం పురుషం చైవ అంటే జీవులు పురుషం, జీవులు ప్రకృతి. ఓకే, మరి భౌతిక ప్రకృతి. ఓకే, రెండు ఉభావసి, ఈ రెండు. ఓకే, అనాది విద్య అనాది, ఇవి రెండు చాలా అనాది నుండి ఉన్నాయి, అనాది కాలం నుండి. ఓకే, అనాది కాలం అంటే ఆది, అంటే ఇప్పుడు ఏదో పలానా 1 కోటి సంవత్సరాల 2 కోట్ల సంవత్సరాలు కాదు. అనాది అంటే ఇక మనం లెక్క పెట్టలేము అనమాట, ఇన్ఫినైట్ అని అంటారు కదా లెక్కల్లో. సో విద్య ఇది తెలుసుకోవాలి, విద్య అనాది. వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవం. ఓకే, మళ్ళీ ఏమంటున్నారు? వికారాంశ అంటే వారి మార్పులు, మళ్ళీ గుణాంశ్చైవ భౌతిక గుణాలు, ప్రకృతి సంభవాన్ భౌతిక ప్రకృతి నుండి సంభవించాయి. సో ఎక్కడైతే ఈ ప్రకృతి యొక్క అండ్ పురుషుడి అంటే బేసికలీ ఇప్పుడు మార్పులు ఏవైతే మనకి ఈ ఈ క్షేత్రానికి వస్తున్నాయో ఇదంతా ప్రకృతి నుండి సంభవిస్తున్నాయి. సో మనం ఏవైతే పొందుతున్నామో ఈ ఆత్మ చేయట్లేదు, అంతా ప్రకృతినే చేస్తుంది అంటాడు. ఇంకా నెక్స్ట్ కార్యకారణ కర్తృత్వే. సో ఇక్కడ ఏమంటున్నా? సమస్త భౌతిక కార్యాలు కారణాలకు, ఓకే, కర్తృత్వే అంటే ప్రకృతి కారణంగా చెప్పబడింది. హేతు అంటే కారణం. సో అన్ని కార్యాలకు కారణాలకు ప్రకృతియే కారణము. ఓకే, ఉచ్యతే అంటే చెప్పబడింది. పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. కాగా ఈ జగత్తులో నానా రకాల దుఃఖాలకు సుఖాలకు జీవుడే కారణం. అయ్యా మళ్ళీ అంతా ప్రకృతి కారణం అన్నప్పుడు సుఖ దుఃఖాలకు పురుషుడు ఎందుకు కారణం? ఎందుకంటే పురుషుడు కోరుకున్నాడు కాబట్టి ఈ ప్రకృతి వర్ణిస్తుంది. హరే కృష్ణ. సో ఇక్కడ పటంలో మీరు 20, 21లో చూడొచ్చు. సో 21లో ఓకే ప్రకృతి ఎలా కారణమో. ఓకే, సో ప్రకృతి అన్ని పనులు చేస్తుంది, కానీ మనము సుఖము దుఃఖము ఏదైతే పొందుతున్నామో మనమే వాటికి కారణం. అంటే మనం కోరుకున్నాం కాబట్టి ఈ అపార్ట్మెంట్ దొరికింది, ఈ ఇల్లు దొరికింది. సో ఇల్లు దొరికిన తర్వాత
మన కర్మల బట్టి మన కోరికల బట్టి ఇల్లుకి కలర్ ఉంటుంది, ఒక కలర్ ఉంటుంది, పలానా కళ్ళు, పలానా చెవులు, ఇంత జుట్టు, ఓకే, ఇంత పొడుగు, ఇంత లావు, ఇంత సన్నగా అలా ఉంటాం. సో దాన్ని బట్టి మనము ఆ, ఈ శరీరానికి ఆసక్తులమై ఈ శరీరంతో దుఃఖము సుఖము పొందుతూ ఉంటాం. ఇంకా ఆ అయితే ఏంటి ఈ పరిస్థితి ఏంటి చూడండి. పురుష ప్రకృతిస్థో హి పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య సద్ అసద్ యోని జన్మషు. ప్రకృతిస్థో హి భౌతిక ప్రకృతి యందు, ఓకే, భూంక్తే ప్రకృతి జాన్ గుణాన్ త్రిగుణములను అనుభవించుచు. ఓకే, భూంక్తే అంటే అనుభవిస్తున్నాం. సో భౌతిక ప్రకృతి యందు మనం ఏం చేస్తున్నాము, ఈ త్రిగుణాలని అంటే అనుభవిస్తున్నాం. జీవుడు ఈ విధంగా జీవనము సాగిస్తున్నాడు. సో పురుషుడు ఈ విధంగా జీవనము, ఈ భౌతిక ప్రకృతిని అనుభవిస్తూ భోగిస్తూ ఈ జీవనాన్ని గడుపుతున్నాం. కారణం గుణ సంగోస్య సద్ అసత్ యోని జన్మషు. సో భౌతిక ప్రకృతిలో అతనికి గల సంగత్వమే దీనికి కారణం. సో మనము ఈ భౌతికానికి ఎక్కువ ఆసక్తులమై ఉన్నాం కాబట్టి అందుకోసము మళ్ళీ మళ్ళీ మనము ఈ కొత్త కొత్త ఇల్లు తీసుకుంటున్నాము. సో ఈ మానవుల ఇల్లులు ఉన్నాయి, తర్వాత జంతువుల ఇల్లులు ఉన్నాయి. సో మనకి ఎలాంటి భావం ఉంటుందో అలాంటి భావంతోనే అలాంటి ఇల్లు దొరుకుతుంది. ఓకే, సో ఇక్కడ అలా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఓకే, వైరస్తో పాటు అన్ని, కరోనా వైరస్ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయిపోతుంది, డైనాసరస్, కరోనా వైరస్ అన్ని. ఓకే, సో ఒక్కొక్కటి శ్లోకా కూడా వస్తుంది పురాణాలలో. ఓకే, నీళ్ళల్లో ఎన్ని జీవులు ఉంటాయి, ఆ, చెట్లు ఎన్ని రకాల చెట్లు, అలా ఆ విధముగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొందుచుండును. సో ఉదాహరణకి జీవులు అంటే మనుషులు వచ్చేసి 4 లక్షల మనుషులు అంటారు, 84 లక్షలలో. మళ్ళీ ఉపద్రష్టానుమంతా చ భర్త భోక్తా మహేశ్వర పరమేత్మాతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పర. సో ఈ దేహంలో ఇంకో పరమ పురుషుడు ఉన్నారు. సో ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన భర్త అంటే ఆయన అందరినీ పోషిస్తున్నాడు. మళ్ళీ మహేశ్వర ఆయన అన్నిటికీ ఈశ్వరుడు, ప్రభువు ఆయన్నే. ఓకే, ఇంకా ఉపద్రష్ట అంటే అన్నిటినీ చూస్తున్నాడు, గ్రహిస్తున్నాడు ఆయన. ఓకే, ఏంటంటే తెలుగులో పర్యవేక్షకుడు అంటారంట. ఓకే, మళ్ళీ హనుమంత, అనుమతి ఆయన్నే ఇస్తున్నాడు, ఆయన అనుమతిస్తేనే ఏదన్నా జరుగుతుంది. ఓకే, ఆ, సో ఆయన్ని పరమాత్మేతి చాప్యుక్తం, అలాంటి వ్యక్తిని పరమాత్మ, ఓకే, ఆయన్నే భోక్త, ఆయన్నే పరమాత్ముడు అని తెలుసుకోవాల్సింది. సో ఈ దేహంలో ఆయన ఆ పరమాత్ముడు ఉన్నాడు, ఆయన ఇవన్నీ పనులు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, పోషిస్తున్నాడు, అనుమతిస్తున్నాడు, అన్ అందరిని గ్రహిస్తున్నాడు. ఓకే, అందరికీ ఈశ్వరుడు ప్రభు ఆయన్ని. ఏవం వెత్తం వెత్తి పురుషం ప్రకృతిం చ గుణై సహ సర్వదా వర్తమానోపి నస భూయోభిజాయతే. ఇంకేమంటున్నారు, ఆ ప్రకృతి జీవుడు ప్రకృతి గుణాల అంత ప్రక్రియకు అంటే సంబంధించిన ఈ తత్వాన్ని అర్థం చేసుకునేవారు తప్పక ముక్తిని పొందుతారు. వర్తమాన స్థితి ఎట్లా ఉన్నప్పటికీ అతడు తిరిగి ఇక్కడ జన్మించారు. సో ప్రకృతి ప్రకృతి చ గుణాలు గుణై సహా సర్వదా వర్తమానోపి. ఓకే, సరే, ఇక్కడ దీని తర్వాత సో ప్రకృతి, పురుషుడు, గుణాలు. ఓకే, సో ఇవి మూడు అండ్ వాటికి సంబంధించిన ఇంటరాక్షన్ అంటే కలయిక. సో ఇది అర్థం చేసుకోవాలన్నమాట ఈ మూడు. సో మనము చూసేది ఈ మూడే అన్నమాట. ఓకే, ఈ మూడు కలయికనే ఈ భౌతిక జగతంలో జరుగుతుంది. పురుషుడు ప్రకృతిలో ఉన్నాడు, ఈ దేహంలో ఉన్నాడు, గుణాలతో కలయిక ఇంటరాక్షన్స్ అవుతున్నాయి. ఇది తెలుసుకోవాలి. సో ఇది ఎవరైతే తెలుసుకుంటారో ఈ మూడే జరుగుతున్నాయని, సో అతను ఎలాంటి పరిస్థితి సర్వదా వర్తమానం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ ఇప్పుడు అంతిమంలో
ఓకే, ఏమంటున్నారు? అతడు తిరిగి ఇక్కడ జన్మించడు. నస భూయోపి జాయతే. సో ఇది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనము ఈ దేహానికి అతీతము, ఇక్కడ ఈ మూడు కలయికలతోనే పనులు జరుగుతున్నాయి అన్నప్పుడు మనము మళ్ళీ ఇక్కడ జన్మ తీసుకోము. ఆ, సో ఇప్పుడు 25 ఇరవై. లేదని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి పొందాలని విపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తే నమ్మవద్దని తుమ్మల సూచించారు. హరే కృష్ణ. ఉమ్. సో ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మనాత్మన, అన్యే సాంఖ్యేన యోగేన కర్మ యోగేన చాపరే. సో ఏమంటున్నారు ఇక్కడ? సో ఎవరు ఆ సో ఎలా భగవంతుని ఎలా దర్శిస్తారు? కొంతమంది ధ్యానంతో, ఓకే, ధ్యానేన ఆత్మని పశ్యంతి అంటే కేచిద్ ఆత్మన ఆత్మన, ఓకే. సో వాళ్ళు ధ్యానం చేస్తూ భగవంతుణ్ణి దర్శిస్తారు. కొందరు అన్యే సాంఖ్యేన యోగిన. సాంఖ్య యోగ అంటే జ్ఞానము, జ్ఞానం ద్వారా కొందరు దర్శిస్తారు, కొందరు కర్మయోగ ద్వారా దర్శిస్తారు. ఇంకా అన్యత్వేవమజానంత శుత్వా నేభ్య ఉపాసతే తేపి ఛాతి అత తే అపి ఛాతి తరంత్యేవ మృత్యుం శుద్ధి పరాయణ. కానీ కొందరు అజానంత అంటే వాళ్ళకి అంత జ్ఞానం లేదు, వాళ్ళు శాస్త్రాలను అర్థం చేసుకునే అంత శక్తి లేదు, కానీ వాళ్ళు శృత్వా అన్యేభ్య ఉపాసతే. కానీ ఎవరికైతే ఆ జ్ఞానం ఉందో వాళ్ళ ద్వారా శ్రవణము చేసి ఏమవుతారు? ఓకే, అంటే ఆ ప్రామాణిక గురువుల ద్వారా ఎవరికైతే నిజమైన జ్ఞానం ఉందో ఆ గురువుల ఆచార్యుల నుండి ఆ జ్ఞానం వినేసి, ఓకే, ఆ పద్ధతి ఫాలో అయిన ద్వారా వాళ్ళు మళ్ళీ ఈ జన్మ మృత్యు జరా వ్యాధుల నుండి బయటపడి భగవంతుని పొందుతారు. సో ఈ ఆ, జనమరణ ఈ సైకిల్ చక్రం నుండి బయటపడతారు అంటున్నారు. సో అందుకోసము భక్తి అంత సరళం అన్నమాట. సో భక్తికి ఏంటి, మనకి జ్ఞానం ఉంటేనే భగవంతుని పొందుతామా అంటే కాదు, మనకి ఆ శ్రద్ధ చాలా ఇంపార్టెంట్. ఎంత శ్రద్ధ ఉంటే అంత త్వరగా అడ్వాన్స్ ఉంటుంది. సో జీవాత్మ లక్షణములు ఆది లేనిది అంటే అనాది, జీ జీవనం కోసం కఠినమైన పోరాటం. ఓకే, సో మనం ఇక్కడ అదే భౌతిక దేహంతో మనం ఆనందం పొందాలనుకుంటాము. సో భౌతిక ప్రకృతి కర్మ కోరికల ఆధారంగా మనం ఇక్కడ 84 లక్షల జీవరాశులలో ఎంటర్ అవుతాం. భౌతిక ప్రకృతి యొక్క లక్షణములు మొదలు లేనిది, తాత్కాలిక, అవ్యక్తీకరణము, ఓకే, తాత్కాలికమది, రూపాంతరం చెందుతుంది, జీవాత్మకు నివాస గృహములను అందిస్తుంది. ఓకే, మూడు గుణముల ద్వారా జీవాత్మను నియంత్రిస్తుంది. ఇది ప్రకృతి, భౌతిక ప్రకృతి. పరమాత్మ లక్షణము సర్వోత్కృష్ట భోక్త, అల్టిమేట్ ఎంజాయర్, యజమాని, సాక్షి, అనుమతించువాడు. జ్ఞానం పొందిన జీవాత్మ, జ్ఞానంతో జ్ఞానోదయం పొందిన తర్వాత జీవుని యొక్క అనుభూతి. ఆత్మ మరియు పదార్థ మధ్య భేదం గుర్తించడం, నాశనం లేని పరమాత్మను సహచరణగా చూడగలుగుతాడు, అకర్తగా గుర్తించడం. అతన్ని అతను నేనేం చేయట్లేదు, అంతా ప్రకృతి చేస్తుంది అనుకుంటాడు. సో శాస్త్ర చక్షు యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞయో సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. ఓ భరత వంశ శ్రేష్ఠుడా, నీవు గాంచినట్టి స్థావర జంగమ అంటే కదిలేటివి, కదలనివి. అంటే ఇక్కడ స్థావర అంటే కదలనివి, చెట్లు అలాంటివి. కదిలేటివి అంటే మిగతా జీవులు. రూపం ఏదైనను అంటే ఈ జీవులు ఏదైనాను క్షేత్రజ్ఞుల సంయోగమేనని తెలుసుకున్నాం. సో ఇవి ఏవైతే ఈ జీవులన్నీ ఉన్నాయో ఇదంతా క్షేత్రము క్షేత్రజ్ఞుడి యొక్క కలయిక. ఓకే, ఇవి రెండు కలిసే ఈ జీవులు ఏర్పడుతున్నాయి. సో ఎప్పుడైతే ఈ ఆత్మ ఉంటుందో అప్పుడే ఆ జీవి పెరుగుతూ ఉంటుంది. సో ఆ చెట్టులో ఆత్మ ఉన్నంతసేపే ఆ చెట్టు పెరుగుతుంది, ఆత్మ లేకపోతే ఆ చెట్టు పెరగదు. ఓకే, సో అందుకోసం స్థావర జంగమ, చెట్లు, కదిలేటివి జీవులు. ఓకే, అవి పురుగులు ఉండొచ్చు, ఓకే, లేకుంటే పెద్ద పెద్ద జీవరాశులు, మృగాలు ఉండొచ్చు, పక్షులు ఉండొచ్చు, మానవులు ఉండొచ్చు, అలా. సో ఇదంతా ఎలా ఏర్పడ్డారు? క్షేత్రము, దేహము,
క్షేత్రజ్ఞుడు. ఆత్మ పరమాత్మతోని అన్ని కూడుకొని ఉన్నాయి. అంటే అన్ని క్షేత్రాలలో, అన్ని జీవులలో, ఈవెన్ ప్రతి చెట్టులో, ప్రతి గడ్డి పూసలో పరమాత్ముడు ఉన్నాడు. అందుకోసమే ప్రహ్లాదుడు అంటాడు, ఆయన అనుగ్రహం లేనిది గడ్డి పూస కూడా కదలదని. సో మనం ఇప్పుడు ఏదో నేను ఈ కథ చెప్తున్నాను, చేతులు ఊపుతున్నాను, అదంతా అది భగవంతుడు అనుగ్రహిస్తేనే మనము ఇవన్నీ చేయగలుగుతాం, లేకపోతే ఏమీ చేయలేము. మనమే చూస్తాం, ఒకసారి నిద్రపోయినప్పుడు లేచిపోవాలనుకుంటాం, కళ్ళు ఓపెన్ కళ్ళు తెరవాలనుకుంటాం, అని తెరవలేకపోతూ ఉంటాం. చాలా భయం వేస్తూ ఉంటుంది, ఏంటి నేను కళ్ళు తెరవాలనుకుంటే తెరవలేకపోతున్నాను. సో అన్నీ మన చేతిలో లేవు. ఆయన అనుగ్రహం ఇచ్చాడు కాబట్టి అన్ని పనులు జరుగుతున్నాయి. సో 28 నుండి 35 శ్లోకాలలో శాస్త్ర చర్చలు. సరే, ఇప్పుడు ఇంత విన్నాడా? సో ఇప్పుడు లాస్ట్ 26లో ఆయన చెప్పారు. సో నీకు అంటే కర్మయోగం కష్టము, ధ్యాన యోగం కష్టము, జ్ఞానయోగం కష్టము, ఇవన్నీ కష్టమైతే జస్ట్ ప్రామాణిక ఆచారం నుండి వినయ్య. వినడం ద్వారా జన్మ మృత్యు ఈ చక్రం నుండి, ఈ సాగరం నుండి, ఈ సంసార సాగరం నుండి బయటపడతావు అని చెప్పాడు. సో ఈ ఎప్పుడైతే ఆ మళ్ళీ 26లో చెప్పారు కదా, ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని ప్రామాణిక ఆచార్యం నుండి తీసుకుంటామో మనము ఈ జగత్తును ఎలా చూస్తామన్నది ఇక్కడ ఈ శ్లోకాలలో చెప్తాం. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యస్సు వినశ్యంతం యపశ్యతి సపశ్యతి. సో సమం సర్వేషు భూతేషు. సో ఎప్పుడైతే అతను అన్ని జీవులలో భగవంతుడు, పరమేశ్వరుడు, భగవంతుడు ఉన్నాడు పరమాత్మ రూపంలో అని ఎప్పుడైతే చూస్తాడో వినశ్యస్సు నా వినశ్యంతం. ఓకే. సో అతను ఎప్పుడు అతనికి వినాశనము, అంటే సో ఏమంటారు, ఆ, ఓకే, వినశ్యస్సు వినశ్యంతం యపశ్యతి. సో ఈ దేహము వినాశనం అవుతుంది, కానీ ఓకే, ఆత్మకి పరమాత్మకు ఏ విధంగా నాశనం లేదని తెలుసుకుంటాడు. సో ఎప్పుడైతే అలా తెలుసుకుంటాడో అప్పుడు యథార్థంగా చూస్తుంది. సో పరమాత్మ అన్ని దేహాలలో ఉన్నాడు, ఈ దేహానికి నాశనం ఉంది కానీ ఆత్మకి పరమాత్మకి నాశనం లేదు అని చూసేవాడు సరి అయిన పద్ధతిలో యథార్థంగా చూస్తుంది. యథార్థం అంటే ఓకే, ఆ, సరి అయిన పద్ధతిలో చూడడం, సరిగ్గా చూడడం. సమం పశ్యంతి సర్వత్ర సమవస్థిత ఈశ్వరం నహినత్సస్సునాత్మానం తతో యాతి పరాం గతిం. సో భగవంతుడు ఓకే అన్ని జీవులలో ఉన్నాడు. ఓకే, అన్ని జీవులలో సమానంగా ఉన్నాడు. సో ఎవరైతే అలా అన్ని జీవులలో ఆయన ఉన్నాడు కాబట్టి, పెద్ద ఆయన ఉన్నాడు కాబట్టి అన్ని జీవులను ఎప్పుడైతే ఆదరిస్తారో, అలా సమానంగా చూస్తారో, అతని మనస్సు చేత నాత్మానం నా హీనస్థితి నాత్మానం, అతని మనస్సు చేత అతను పతనం కాడంట. ఏమవుతుంది? తతో యాతి పరంగతి. సో ఎప్పుడైతే అలా సమదృష్టితో ఎప్పుడైతే చూస్తాడో అప్పుడు ఆయన పతనం చెందకుండా ఆ వ్యక్తి పరమగతికి, అంటే భగవద్ధామంకి వెళ్ళగలుగుతాడు అని చెప్తున్నాడు అనమాట. ఓకే, ఇప్పుడు 30లో ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశ యపశ్యతి తదాత్మానం కర్తారం సపశ్యతి. సో ఏమంటున్నారు? ప్రకృత్యైవ చ కర్మాణి. సో అన్ని కర్మలు ఏం చేస్తుంది? ప్రకృతినే చేస్తుంది. ఓకే, జీవి చేయట్లేదు. సో ఎప్పుడైతే ఆ వ్యక్తి అలా చూస్తాడో అన్ని కర్మలు నేను చేయట్లేదు, కానీ ఏం చేస్తుంది? భౌతిక ప్రకృతియే అన్ని కర్మలు చేస్తుంది. ఓకే. సో మళ్ళీ పశ్యతి తదాత్మానం అకర్తారం, నేను అకర్తని అని ఎప్పుడైతే ఆ రకంగా చూస్తాడో అతనే యథార్థంగా చూస్తున్నాడు. ఇంకేమంటారా? యథాభూత పృథగ్భావం ఏకస్థం అనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపాద్యతే తదా. సో ఈ రకంగా బుద్ధిమంతుడైన వ్యక్తి ఓకే భిన్న దేహాల కారణంగా భిన్న వ్యక్తిత్వాలను చూడడం మానేసి, అంటే మనం ఎప్పుడైతే వేరే వేరే రకరకాల దేహాలు చూసినప్పుడు మనం భిన్నత్వం చూస్తాం. ఓ అతను తక్కువ, ఇతను ఎక్కువ, అలా చూస్తాం. సో ఆ భిన్నము అందరు అంటారు కదా,
భగవంతుడు ఏంది చాతుర్వర్ణం అంటారు, బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, యాక్చువల్గా సమదర్శి ఎవరైతే యథార్థంగా చూస్తాడో, ఆయన ఎలా చూస్తాడో అందరిలో పరమాత్మని చూస్తాడో ఆ రకంగా సమాన భావం చూస్తాడు. మళ్ళీ ఏంటయ్యా అక్కడ మన బ్రాహ్మణులు క్షత్రియులు ఆయన్నే సృష్టించన్నాడు 4వ అధ్యాయం 13వ శ్లోకంలో, చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ. ఇక్కడ అంటున్నాడు ఎవరిని భిన్నంగా చూడొద్దని. సో అక్కడ ఏంటంటే, మెయిన్ ఏంటంటే, ఈ శరీరం ఉంది, బ్రాహ్మణుడి శరీరం ఉంది కాబట్టి బ్రాహ్మణుడు బ్రాహ్మణుడి కార్యాలు చేస్తాడు. కానీ ఆత్మపరంగా అందరూ సమానం. శరీరం పరంగా తేడా ఉంటుంది, కానీ ఆత్మపరంగా తేడా ఉండదు. సో ఆ అంతర్గతం దాన్ని ఎప్పుడైతే మనం చూస్తామో, బాహిర్గతాన్ని ఎక్కువ చూడకుండా అంతర్గతాన్ని ఎప్పుడైతే చూస్తామో, నిజంగా చూస్తున్నాం, అప్పుడు అతను ఓకే ఆ, సో అతను ఎప్పుడైతే ఈ విధంగా జీవులను, అంటే అన్ని చోట్ల ఉన్న జీవులను ఎప్పుడైతే ఈ విధంగా చూస్తారో, అతను ఆ బ్రహ్మ భావమును పొందుతారు. సో బ్రహ్మ భావన అన్ని చోట్ల ఈ ఆత్మలే ఉన్నాయి, పరమాత్మలే ఉన్నాయి. ఈ కలయికతోనే ఈ శరీరాలు వచ్చాయి. సో మెయిన్ అది ముఖ్యమైనది, అది ప్రైమరీ, అది ప్రాధాన్యం. ఇది శరీరము గౌణము. కానీ ఇప్పుడు ఉదాహరణకి ఓకే, భోజనము, ఆహారము ప్రాధానము, ముఖ్యమైనది. ప్లేట్ ఓకే, గౌణము అంటే ద్వితీయం. సో సపోజ్ బంగారు పళ్ళం తీసుకొని తిరుగుతున్నాం, కానీ అన్నం లేదు. కానీ అన్నం ఉంది, ప్లేట్లు మర్చిపోయాం. ఏది ఇంపార్టెంట్? ప్లేట్లు మర్చిపోయినా కానీ తిండి తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అదేదో చల్లగా చేసి కొద్ది కొద్దిగా చేతిలో తీసుకొని తినొచ్చు. కానీ తిండే లేదు, బంగారు పాలాలు ఉన్నాయి, అది పనికిరావు. సో మెయిన్ ఆత్మ. ఓకే, కానీ పళ్ళెం కూడా ఇంపార్టెంట్. సో శరీరం కూడా. సో ఎలాంటి శరీరం ఉంటే మనం చేసుకున్న కర్మల బట్టి, ఎలాంటి శరీరాలు ఉంటే అలాంటి శరీరం ద్వారా మనం కార్యాలు చేస్తాము. ఓకే, హరే కృష్ణ. ఆ, ఇంకా నెక్స్ట్, అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మ అవ్ పరమాత్మాయం అవ్యయ శరీరస్థోపి కౌంతేయ నకరోతి నలిప్యతే. ఇంకేమంటున్నారు, అనాదిత్వాత్ ఓకే, ఆ, నిత్యత్వము కారంగా, అంటే నిత్య దృష్టి, అంటే అన్ని చోట్ల ఆత్మలు ఉన్నాయి కదా, ఆ అన్ని చోట్ల ఆత్మలను చూడడం ద్వారా నిత్య దృష్టి కలిగిన వారు నాశరహితమైన, ఓకే, అవ్యయము, అవ్యయం అంటే నాశరహితం ఆయన ఆత్మను ఓకే, దివ్యమైనదిగా గుణాతీతమైనదిగా చూడగలుగుతారు. సో ఆత్మను దివ్యమైంది, ఈ గుణాలతో కూడినది కాదు. ఓకే, ఓ అర్జున, భౌతిక దేహ సంపర్కంలో ఉన్నప్పటికీ శరీరస్థోపి కౌంతేయ. ఓకే, శరీరంలో ఉన్నప్పటికీ ఆత్మ ఏది ఏ పని చేయదు. అందుకోసము ఆత్మ న కరోతి న లిప్యతే. సో ఆత్మ బంధింపబడట్లేదు, ఆత్మకి ఆ కోరికలు ఉన్నాయి కాబట్టి ఆ సూక్ష్మ శరీరము అలాంటి బుద్ధి, అలాంటి అహంకారము, అలాంటి మనస్సు పొంది, మనము ఆ మనసు ద్వారా, ఆ బుద్ధి ద్వారా, ఆ అహంకారం ద్వారా మనము బాధపడుతూ సుఖ దుఃఖాలలో బంధమై ఉన్నామన్నమాట. కానీ ఎప్పుడైతే మనం ఈ మనస్సు కాదు, ఈ ఆత్మ కాదు, ఈ అహంకారం కాదని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, నేను జీవిని, నేను ఆత్మని, భగవంతుడి అంశాన్ని, భగవంతుడికి సేవ చేయాలి, అలా నాకు ఆనందం పొందుతున్నప్పుడు ఇవన్నీ బాధలు ఉండవు. సో అందుకోసమే ఆచార్యులు వాళ్ళ జీవనం చూసామనుకో, ఎన్నో కష్టాలు వచ్చాయి, కానీ వాళ్ళు అన్ని కష్టాలలో ఓర్చుకుంటూ భగవంతుడి సేవ ఎప్పుడు ఆపరు. మనకి ఏదైనా చిన్న కష్టం వస్తే వెంటనే మనము మొట్టమొదట ఆపేసేది భగవంతుడికి భక్తి చేయడం. నెక్స్ట్, యథా సర్వగతం సౌక్ష్మ్యాన్ ఆకాశం నోపలుప్యతే సర్వత్రా అవస్థితో దేహే తదాత్మానోపలిప్యతే. సో ఇది ఉపమానము, అంటే ఉదాహరణతో చెప్తున్నాను. ఏ రకంగా అయితే ఆకాశము ఓకే సర్వగతము, అన్ని చోట్ల సూక్ష్మ రూపంలో ఉంటుందో, ఉండి
దేంతో బంధింపబడవు. సో ఆకాశమును దేంతో ఆ బంధించబడదు. లిప్యతే అంటే బంధింపబడడం. అలానే సర్వ ఓకే తదాత్మ, ఆత్మ కూడా అన్ని దేహాలలో ఉన్నా కానీ అది బంధింపబడదు. సో ఉంటుంది కొద్ది రోజులు, కానీ ఆత్మకి శరీరానికి ఏమి సంబంధం లేదు. సో ఇవన్నీ ఏంటంటే కొద్దిగా ఆ, తలపై నుండి పోయేటట్టు అనిపిస్తాయి ఇప్పుడు, కానీ మనం భక్తి చేస్తూ ఉంటే మనం ఇది అర్థం అవడం ఇది. యదా ప్రకాశయత్యేక కృష్ణం లోకం ఇమం రవి క్షేత్రం క్షేత్రి తదా కృష్ణం ప్రకాశయతి భారత. సో ఇంకో ఉదాహరణ చెప్తున్నారు. ఏమంటున్నారు? ఏ రకంగా అయితే ఒక అర్జున, సో ఏ రకంగా అయితే సూర్యుడు ఈ అన్ని లోకాలని ప్రకాశింపజేస్తున్నాడో అదే రకంగా ఈ ఆత్మ, ఓకే, క్షేత్రం క్షేత్రి, ఓకే, సో క్షేత్రి ఆత్మ అన్ని దేహాలను, ఓకే, ప్రకాశింపజేస్తుంది. సో దేహాన్నంతటా, ఈ దేహంనంతటా ప్రకాశింపజేసేది ఆత్మ. సో ఆత్మ ఎప్పుడైతే ఉంటుందో, ఈ ఎప్పుడైతే ఈ దేహానికి మొత్తము ఆ కాంతి వస్తుంది. సో ఆత్మ చనిపోయిన తర్వాత ఆ కళ్ళల్లో ఆ కాంతి వెళ్ళిపోతుంది అనమాట. సో అది సూర్యుడితో భగవంతుడు పోలుస్తున్నాడు. క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవ అంతరం జ్ఞాన చక్షుష భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరాం. ఇంకేమంటున్నారు? దేహానికి దేహానికి క్షేత్రజ్ఞానికి, ఓకే, ఉన్న భేదమును జ్ఞాన నేత్రాలతో చూసి. సో ఇక్కడ జ్ఞాన చక్షుష అంటే జ్ఞాన నేత్రము. సో జ్ఞాన నేత్రాలతో చూసి, ఓకే, సో అంతరం అంటే భేదము. ఓకే, ప్రకృతి బంధము నుండి భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్ యాంతి తే పరం. సో ఈ ప్రకృతి బంధము నుండి మోక్షము పద్ధతిని కూడా అర్థం చేసుకోగలిగేవాడు పరమ లక్ష్యం పొందుతాడు. సో ఎప్పుడైతే మనము ఈ క్షేత్రానికి క్షేత్రానికి భేదం అర్థం చేసుకొని, ఎలాగైతే ఈ ప్రకృతి నుండి, భౌతిక ప్రకృతిని మోక్ష పద్ధతిని అర్థం చేసుకుంటే అప్పుడు మనము పరమ లక్ష్యం అంటే భగవద్ధామంకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ నెక్స్ట్ అధ్యాయానికి కనెక్షన్ పెడుతున్నాను అనమాట. ఏమంటున్నాడు? ప్రకృతి బంధము నుండి, అంటే ఈ త్రిగుణాల నుండి ఎలా మనం బయటపడాలో ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, అర్థం చేసుకుంటామో అప్పుడు భగవద్ధామంకి వెళ్ళగలుగుతాం. సో ఈ భూత ప్రకృతి మోక్షం చ, ఇదే నెక్స్ట్ అధ్యాయానికి లింక్ అన్నమాట. సో ఈ అధ్యాయంలో ముఖ్యంగా ప్రకృతి గురించి, పురుషుడి గురించి, ఒక పురుషుడు అంటే ఆత్మ పరమాత్మ గురించి వివరింపబడింది. సో ముఖ్యంగా పురుషుని అంటే ఆత్మని కేంద్రీకరించి ఈ ఆత్మ ఎలా ప్రకృతిలో అంటే ఈ దేహంలో బంధింపబడిందో, దేహంలోకి ఎలా వచ్చింది, అదంతా చెప్పేసి ఎలా మోక్షాన్ని సాధించగలుగుతుంది అన్న విషయాలు చెప్పారు. సో కేంద్రం ఏంటి ఇక్కడ? ఈ ఆత్మ గురించి చెప్పారు. మరి నెక్స్ట్ 14వ అధ్యాయంలో ఈ ప్రకృతి గురించి విస్తారంగా చెప్తారు. అక్కడ కేంద్రం ప్రకృతి. సో ప్రకృతికి ఎలా మనము ఈ ప్రకృతిలో త్రిగుణాలలో ఎలా బంధింపబడ్డామో దాని గురించి చెప్తారు. సో ఇక్కడ ఆత్మను తీసుకొని మిగతా విషయాలు చెప్పారు. అక్కడ ప్రకృతిని తీసుకొని ఆత్మ గురించి, భగవంతుడి గురించి విషయాలు చెప్తారు. 15వ అధ్యాయం పురుషోత్తమ యోగ, అక్కడ భగవంతుడి గురించి ఎక్కువ చర్చించబడుతుంది. సో ఇలా ఇప్పుడు ఆత్మ, ప్రకృతి, భగవంతుడు. సో నెక్స్ట్ క్లాస్లో 14, 15 అధ్యాయాలు చర్చిద్దాం. సో ఇంకా ఉంది. సో మనం ఏం నేర్చుకున్నాం? ఈ శరీరం మరియు ఆత్మ మధ్య భేదము, కొన్ని విషయాలు ఇక్కడ రాసాం. ఆత్మ గాని పరమాత్మ గాని ఈనాడు నశింపరు. పరమాత్మను అన్ని జీవులలో దర్శించడం వల్ల వాటి పట్ల సమదృష్టి మరియు మనస్సుచే ఆ ఇంపపరచు సారీ పతనం చెందదు, పరమగతిని పొందుతారు. ఓకే.
సో ఇదే మనం చూసాం. దేహం మరియు దేహం నెరిగిన క్షేత్రజ్ఞుల నడుమ గల భేదంను జ్ఞాన చక్షులచే దర్శించి భౌతిక ప్రకృతి బంధం నుండి ముక్తి నొందు విధానము నెరుగలిగిన వారు పరమగతిని పొందుతారు. సో ఈ రెండవ లైన్, భౌతిక ప్రకృతి బంధం నుండి ముక్తి నొందు విధానము నెరిగిన వాళ్ళగా. సో ఈ విధానం ఏంటో భగవంతుడు 14వ అధ్యాయంలో చెప్తాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. చాలా చాలా ధన్యవాదాలు. మీరందరూ హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఈరోజు చాలా పెద్ద క్లాస్ అయిపోయింది. హరే కృష్ణ అండి. హరే కృష్ణ ప్రభుజీ. ఒక చిన్న సందేహం. చెప్పండి ప్రభు. 6వ శ్లోకంలో మహాభూతాన్ని అహంకారో బుద్ధిర్ ఉమ్, అవ్యక్తమే వచ్చా అన్నారు. ఉమ్, ఇందులో పంచమహాభూతాలు, అహంకారము, బుద్ధి ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క గుణాలే అని చెప్పారు చివరిలో. ఉమ్, ప్రకృతి యొక్క అంత ప్రక్రియలు అంటామని చాలా మటుకు అర్థమైంది, కానీ అవ్యక్త అంటే అర్థం కాలేదు. ఉమ్. అవ్యక్తం అంటే ఏంటది? దాని వివరణలు కూడా నే- ఇవ్వలేదు అక్కడ. నేను అది చూసిన తర్వాత అదే అనుకున్నాను ఈ రోజే. ఓకే. వివరణ ఇవ్వలేదండి. మహాభూతము యాక్చువల్గా ఏంటంటే సృష్టి అయినప్పుడు ఇది భాగవతంలో వస్తుంది. ఓకే. ప్రధానము, అవ్యక్తము, మళ్ళీ మూడో విషయము ఏం చర్చించాము బా, మహత్తత్వం. ఓకే. సో ఏంటంటే ఏదైతే ఈ భౌతిక పదార్థం ఏదైతే ఉందో, దేంతో అయితే మనం ఈ దేహం తయారైందో, ఓకే, మొదట వచ్చేసి ప్రధానం. సో ప్రధానం అన్నప్పుడు ఏంటంటే అంత కలిసి ఉందన్నమాట. దాంట్లో ఈ ఇప్పుడు ఈ 24 ఉన్నాయి కదా, ఇవి విభజించలేదన్నమాట. సో అప్పుడు ప్రధానం నుండి అవ్యక్తం వచ్చినప్పుడు, ఈ అవ్యక్తం అంటే ఏంటంటే మెల్లిగా విభజించడము తయారైందనమాట. ఉమ్. ఈ మహత్తత్వం అంటే ఈ 24 వచ్చేస్తాయి మహత్తత్వంలో ఆ, పూర్తిగా. సో అవ్యక్తంలో అంటే జస్ట్ సెపరేట్ అవుతున్నాయి అవి పదార్థాలు. ప్రధానం అంటే అంత ఒకటే. ఆ, అంటే అంటే జీవ శరీరంలో అంటే ప్రధానంలో మనము ఏమీ ఈ 24 తేడాలు ఏమి చూడలేము. అవును. ఇప్పుడు మనకి ఉప్పు నీళ్ళు ఉన్నాయి సముద్రంలో నుండి, అక్కడ మనం ఉప్పు చూడలేము. పాలల్లో అవును. మనం నెయ్యిని చూడలేము. నెయ్యిని కానీ బటర్ని కానీ వెన్నని కానీ చూడలేము. కానీ ఎప్పుడైతే ఆ, చిలికినప్పుడు అది వెన్న నెయ్యి వచ్చేస్తుంది. సో ప్రధానం వచ్చేసి నీకు పాలు అనుకుంటే, అవ్యక్తం అన్నది ఇప్పుడు మీరు జస్ట్ పాలను వేడి చేసినప్పుడు మెల్లిగా ఏమవుతుంది, మీగడ రావడం స్టార్ట్ చేస్తుంది. అంటే ఆ మనం చెప్పుకున్న 24 కాకుండా ఇంకేమైనా ఉందా? లేదులే, ఇంకా రెండు ఉంటాయి. 26. ఒకటి ఇది చేతనము, ఇంకొకటి ఆత్మ. ఇది ఒక్కొక్కసారి ఆత్మ పరమాత్మ అంటారు 26లో, ఒక్కొక్కసారి చేతనము ఆత్మ అని. సో ఈ నంబర్ ఉమ్, ఏంటంటే కొద్దిగా అంటే అంటే కొంతమంది దాన్ని యాడ్ చేస్తారు, కొంతమంది వేరే దాన్ని యాడ్ చేస్తారు. ఉమ్. ఓకే. మనం ఏదైతే 24 డిస్కషన్ అది బేసికలీ ఇక్కడ నుండి తీసుకోలేదు. ఆ 24 ఇక్కడ గీతాలో చెప్పలేరు. మనం భాగవతం నుండి అది డిస్కస్ చేస్తాం. ఎందుకంటే తెలియాలి కదా కొద్దిగా, అంటే మనం క్లాస్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా డీటెయిల్గా ఉంటే అలా అక్కడ నుండి అంటే తీసుకోవచ్చు. జీవుని శరీరంలో జీవుని శరీరంలో 23 అంశాలు తీసిస్తే ఏది మిగులుతుందో అది అవ్యక్తం అనుకోవచ్చా? కాదు, మనకి అంటే అవ్యక్తం ఏంటంటే అక్కడ ఎప్పుడైతే సృష్టి ప్రారంభం అవుతుందో భగవంతుడు ప్రధానము, ఆ, అవ్యక్తము, ఇది ఇది మహత్తత్వం. ఇక్కడ అదే అర్థంతో వాడారా? మనం మహత్తత్వం తర్వాత వస్తాం. మహత్తత్వం అంటే ఇవన్నీ 24 కలయిక. ఆ, సో ఈ అవ్యక్తం ఏంటంటే ఇన్ బిట్వీన్ అన్నమాట. అంటే ఇప్పుడు పాలున్నాయి, నెయ్యి ఉంది, మధ్యలో ఆ. వెన్న మీగడ. నేను ఉదాహరణతో చెప్తున్నాను. జస్ట్ సో అక్కడ జస్ట్ సెపరేట్ అవుతున్నాయి. అవ్యక్తం అంటే సెపరేట్ అవుతుంది.
సో ఇప్పుడు చూడండి, మీరు దాంట్లోనే మీరు చూసుకోనుకోండి, అవ్యక్తము అంటే ఇంకా వ్యక్తం కాలేవు 24. అవును. కానీ అటు ప్రధానం కూడా కాదు, పూర్తిగా అంటే ఒకటేలాగా కూడుకొని లేవు అవి 24. కానీ వాటిని లిస్ట్ లో కల్పిస్తారు కాబట్టి ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచేంద్రియాలు, పంచభూతాలు ఇవన్నీ కలిపి చెప్పారు కాబట్టి అది కూడా ఒక ఒక శంకరాచార్య చెప్పినట్టయితే అంతఃకరణం అనుకోవాలి. అంతఃకరణలో ఒకటి అనుకోవాలా? మెయిన్ 24 ఏంటంటే అంతఃకరణం. మనము ప్రధానము, అందుకోసమే ఈ 24లో ప్రధానము అవ్యక్తము వాటికి మన దగ్గర లేదు అది. ఆ, అదేంటంటే అది భగవంతుడి అంటే క్రియేషన్ లో ఉంది. ఆ, మనది మనకి మనం పొందేది ఈ మహత్తత్వమే. అవును. మహత్తత్వం ఏంటి? 24 కలయిక. ఆ, 24 అందులో కూడా విభజించి 24 విభజించి మనకు ఉన్నాయి ఇప్పుడు. అందులోనే అవ్యక్తం కలిపేశారు కదా. ఆ అవ్యక్తము ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నెయ్యిలో పాలున్నాయా? ఆ, ఉన్నాయి, లేవు. నెయ్యిలో పాలున్నాయా, లేవా? అదే పాల్లో నెయ్యి ఉంది. ఆ పాలలో నెయ్యి ఉంది, నెయ్యిలో పాలు ఉన్నాయనుకోవచ్చు, లేవనుకోవచ్చు. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ అమ్మ. అంటే సరే. విరాట్ స్వరూపం నుంచి 24 తత్వాలు బయటికి విభజించినప్పుడు సృష్టి తయారు చేయడానికి ఉమ్. వీటి వల్ల ఏకత్వం కుదిరి సృష్టి సృష్టింపబడలేదు. అప్పుడు మహత్తత్వాన్ని, అందులో అంటే చైతన్యాన్ని తీసుకొచ్చి వాటిల్లో 24 ప్రవేశపెట్టినప్పుడు వాటికి ఏకత్వం లభించి ఒక ఆకారం వచ్చింది అని అలాగంటారా? మీరు అన్నది అలాగనే. కాదమ్మా, ఇప్పుడు మెయిన్ ఏంటంటే, ఆ, భగవంతుడు ఇప్పుడు ఆయన ఇప్పుడు మహావిష్ణువు ఉంటారు కదా, ఉమ్, కారణదకషాయ విష్ణువు అంటారు. సో ఆయన నుండి, ఆయన శ్వాస వదిలినప్పుడు ఆయన నుండి బ్రహ్మాండాలు వస్తున్నాయి. ఆ, ఆ, సో వచ్చినప్పుడు ఏంటంటే, ఈ ప్రధానం ఏంటంటే, ప్రధానం అంటే ఏంటంటే మెయిన్ ఈ 24 కలిసి ఉన్నాయన్నమాట. దాంట్లో మీరు ఏమి తేడాలు ఏమి చూడట్లేదు. అవును. అంతా ఇప్పుడు ఏంటంటే, మనం మామూలుగా చూసామనుకో, ఇప్పుడు ఒక విత్తనం ఉంది, దాంట్లో మనకి చెట్లు అవి ఇవి ఏమి కనిపించట్లేదు. అవును. ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఏంటంటే వర్షం పడనంతసేపు ఆ విత్తనాలు భూమి అన్ని కలిసే ఉంటాయి. ఉమ్, తర్వాత వర్షం పడ్డ తర్వాత ఏమవుతుంది? ఆ విత్తనాలు మెల్లిగా ఒకే చెట్లు వస్తూ ఉంటాయి. చెట్లు చేసి ఆ చెట్లు, అరే అరే ఇది ఈ చెట్టా, మళ్ళీ తర్వాత పూలు వస్తాయి, పళ్ళు వస్తాయి, అన్నీ వస్తాయి. అవును. అర్థమైందమ్మా? సో అక్కడ ప్రధానం అన్నప్పుడు అంత కలిసిపోయి మిక్స్ అయిపోయి ఉందన్నమాట. ఎవరు దాంట్లో ఏమున్నాయి, ఈ పంచమహాభూతాలు ఉన్నాయా, ఏమున్నాయి ఏం తెలియదు. అవును. ఓకే, తర్వాత అవ్యక్తం అన్నప్పుడు కొద్ది కొద్దిగా సెపరేట్ అవుతున్నాయి అన్నమాట. ఆ, మహత్తత్వంలోనే మనము చూడొచ్చు అన్నమాట. ఈ 24 మహత్తత్వం మనము గ్రహించవచ్చు. మనం గ్రహించేది మహత్తత్వాన్ని, కానీ మనము అవ్యక్తాన్ని అవ్యక్తము మీరు పేరు చూస్తున్నారు కదా, ఆ, మనం అక్కడ వ్యక్తం కాలేవు, 24లో వ్యక్తం కాలేవు, కానీ జస్ట్ సెపరేట్ అవుతున్నాయి. ఇప్పుడు మనము జస్ట్ మన నెయ్యి అయ్యేటప్పుడు మెల్లిగా మనము ఆ వెన్నని కాచేటప్పుడు మెల్లిగా అది ఏంటంటే పగులుతూ ఉంటుంది అనమాట, విరిగిపోయి ఇలా ఇలా అవుతూ ఉంటుంది. ఉమ్, అవును. ఇంకా కొద్దిసేపట్లో నెయ్యి వచ్చేస్తుంది అంటాం. అవును. ఓకే, సో అది ఇక్కడ నేను ఏదో ఉదాహరణతో చెప్తున్నాను. ఇది లేదు. ఏంటంటే మనం అర్థం చేసుకోవడానికి, భగవంతుడు ఇది చెప్పలేదు, మనం జస్ట్ అర్థం చేసుకోవడానికి ఇక్కడ. సో మనకి ప్రధానము అవ్యక్తం అన్నది మనకి ఊహాతీతం అన్నమాట, అచింత్యం. ఆ, ఓకే, ఎన్నో విషయాలు నేను ఒక ప్రభుతో మాట్లాడుతున్నాను, ఏదో ప్రశ్న అడిగాను, ప్రభు ఇవన్నీ ఎలా అర్థం చేస్తారు? ఆయన అన్నారు, మనము ఒక సృష్టిలో చిన్న, ఒక చుక్క లాంటి వాళ్ళం కూడా కాదు. అణువు అణుమాత్రం. భగవంతుడి సృష్టి చాలా పెద్దది. అవును. సో ఆయన మనకి ఎంత బుద్ధినిస్తే అంతే మనం అర్థం చేసుకుంటాం. కొన్ని కొన్ని విషయాలను ఇంకా మనం ఏంటంటే దాన్ని ఇంకా ముక్కలు ముక్కలుగా చేస్తే మనకేం దక్కదు. ఓకే, సో మనము ఇప్పుడు అవ్యక్తము ప్రధానము అన్నిటికీ అంత లోపలికి వెళ్ళిపోతే, ఇప్పుడు మామూలుగా మనం చిన్నప్పుడు చదువుకున్నది కెమిస్ట్రీలో యాటమ్ ఉంది, న్యూక్లియస్ ఉంది, ఎలక్ట్రాన్స్ ఉన్నాయని. అవును. తర్వాత న్యూక్లియస్కి వెళ్ళిపోయి ఎంతో మంది ఆ న్యూక్లియర్ ఫిజిక్స్ ఇంకా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. మీరు ఎంత లోతుగా తవ్వుకుంటే అన్ని వస్తూనే ఉంటాయి అది. అవును. ఓకే, అది ఎంత
ఓకే. ఆ యాటమ్ సైజ్ ఎంత ఉంటుంది? యాటమ్ సైజ్ వచ్చేసి ఒక మెయిన్ ఏంటంటే 10⁻⁻⁸ అంటే ఓ 10 సెంటీమీటర్లను తీసుకొని ఒక కోటి అందులో ముక్కలు 10 చేస్తే కోట్లు. ఎంత అవుతుందో అది యాటమ్ సైజు. ఆహా. మళ్ళీ న్యూక్లియస్ సైజ్ అంటే ఇంకా 10⁻⁻14 ఎంత ఉంటుంది. అంటే 1,00,000 కోట్లు కట్ చేస్తే ఎంత సైజ్ వస్తుందో అది న్యూక్లియస్ సైజ్. దాంట్లో ఈ పార్టికల్స్ ఉన్నాయి అంటున్నారు. ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఇంకేమేమో ఇంకా వచ్చాయి అంటున్నారు. భగవంతుడు పెట్టాలనుకుంటే ఇక మనకి జీవితాంతం ఎంత రీసెర్చ్ చేసినా అది తరగదు. అది కథ. సో మనము ఎంతవరకు అయ్యా మీరు రాత్రికి అన్నం ఉందా, కూర ఉందా అని అక్కడ వరకు ఆలోచిస్తే చాలు. భగవద్ భగవంతుడు లోకానికి చేరుకోవడానికి ఏం కావాలో ఆ భక్తిని ఎట్లా చేయాలి, పూలు అర్పించమన్నాడు, ఇది ఇవ్వమన్నాడు, నీళ్లు పెట్టమన్నాడు, తులసి వేయమన్నాడు, సరి చేసుకుంటాం. ఎక్కువ వెళ్ళామనుకోండి, అయ్యా ఇది వంకాయ ఎలా వచ్చింది, బెండకాయ ఎలా వచ్చింది, ఇది సొరకాయ ఎలా వచ్చింది అని ఎక్కువ ఆలోచించామంటే ఇక ఆటంలోకి, న్యూక్లియస్లోకి వెళ్ళామంటే ఇంకా మనం మొదటి విషయము భగవంతుడినే మర్చిపోతాము. అదే ప్రాబ్లం అయిపోయింది. మొదటి సైంటిస్టులు ఈ సృష్టికర్త ఎవరో ఆయన తెలుసుకుందాము, ఆయన గురించి తెలుసుకుందాము, సృష్టిని తెలుసుకుందాము, సృష్టికర్తను తెలుసుకుందాం అనుకున్నారు. వెళ్ళిపోయి ఏమైపోయారు? ఆ గర్వం పెరిగిపోయి ఎవరు లేరు, మేమే సృష్టికర్తలం అని అయిపోయారు. సో ఎక్కువ అంటే ఆచార్యులని పాటించకుండా ఎక్కువ దూరిపోతే భ్రమలోకి పడిపోతాం. అందుకోసం మన ఇంద్రియాలు పర్ఫెక్ట్ కాదు. ఓకే, ఇంపర్ఫెక్ట్. దానివల్ల ఇల్యూషన్, భ్రమలో పడతాము. దానివల్ల తప్పులు చేస్తాము, తప్పులు చేసి అబద్ధాలు ఆడతాము. అండ్ సైన్స్లో చాలా అబద్ధాలు ఉంటాయి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, నేను ఊహించింది ఇది అని రాస్తారు, మళ్ళీ తర్వాత వచ్చేసి ఆయన చెప్పింది తప్పు అంటారు వేరే వాళ్ళు. కానీ మనకి శాస్త్రము, వేదంలో అలాంటిది ఏమి ఉండదు. ఓకే, మనకి అర్థం కాకుండా పర్వాలేదు. భగవంతుడు అందుకోసం ఏమన్నాడు? అయ్యా నీకు అర్థం కావట్లేదా? జ్ఞానార్జన కష్టమా, ధ్యానము కష్టమా, కర్మలు చేయడం కష్టమా? ఆచార్యుల నుండి వినేసి వాళ్ళు ఏం చెప్పింది అది చెయ్యి. అది చేసినా నువ్వు జన్మ మృత్యు సాగరం నుండి బయటపడతావు. భగవంతుడు డైరెక్ట్ క్లియర్గా చెప్తున్నాడు. అంతేనా కాదా? అంటే మనకి అది ఉందనుకో, అంత జ్ఞానము ఆర్జించే, జ్ఞానము పొందే శక్తి ఉంటే మనం తీసుకుంటాము. కానీ అల్టిమేట్లీ ఏంటంటే భక్తి చేయాలి. అందుకోసమే శంకరాచార్యులు కూడా చాలా జ్ఞానాన్ని ఇచ్చి లాస్ట్కి వచ్చారు. భజ గోవిందం, భజ గోవిందం, భజ గోవిందం మూఢమతే. ఓకే, గోవిందుని భజనం చెయ్యయ్యా అని చెప్పారు. ఎందుకంటే ఎంత మనం వెళ్ళినా కానీ అది అనంత శేషుడే అంటారు. ఎక్కడో భాగవతంలో ఎక్కడ వస్తుంది. ఆయన ఒక లీలని చెప్పాలంటే జీవితాంతం కూడా చెప్పినా కానీ ఆయన, అంటే ఎన్నో పడగలు ఉన్నాయి ఆయనకి, ఎన్నో నోళ్ళు ఉన్నాయి, జీవితాంతం కూడా ఆయన చెప్పుకుంటూ పోయినా కానీ ఆయన ఒక లీలని కూడా సమాప్తం చేయలేరంట భగవంతుడి. అది అనంతశేషుడు చెప్తున్నాడు. అనంతశేషుడు అంటే ఆయన అనంతము మొత్తము. ఓకే, ఆయన తలపైన సృష్టిని పెట్టుకొని ఉన్నాడు. సో నేను ఏదన్నా మిమ్మల్ని కొద్దిగా అటు ఇటు తీసుకెళ్తే క్షమించండి. ఏమన్నా మీరు చెప్పాలా? మాతాజీ లక్ష్మి, మాతాజీ ప్రసాద్ గారు. ఓకే, మనం చెప్పింది అర్థమైందా? అర్థమైందండి, అర్థమైంది. హరే కృష్ణ. సరే. హరే కృష్ణ. మీరేదన్నా చెప్పాలా? నాకు మరేం లేదు, అదే అడిగాను అంతే, మరేం చెప్పడానికి మరేం. అచ్చా, నాగేశ్వరరావు గారు అన్నారు ఇంపార్టెంట్ శ్లోకాస్ భగవద్గీతలో ఏంటి? ఓ, చాలా ఉన్నాయి ప్రభు. సో నేను ఎప్పుడన్నా చెప్తాను. ఓకే, ఉంటాయి. ఇప్పుడు అంటే అది చాలా పెద్ద ప్రశ్న. అంటే రెండో అధ్యాయంలో ఇంపార్టెంట్ కార్పణ్య దోషోపహత స్వభావ దేహినోస్మిన్ యథా దేహే మాత్రా స్పర్శాస్తు కౌంతేయ జాతస్య హి ధ్రువో మృత్యు నైనం చిందంతి శస్త్రాన్ని నేహాభిక్రమ నాశోస్తి కర్మణ్యేవాధికారస్తే వ్యవసాయాత్మిక బుద్ధి. చాలా ఉన్నాయి ప్రభు. అంటే మేబీ ఎప్పుడన్నా వేరే అది చెప్తాం మేము, లేకుంటే టైప్ చేసి నేను పంపుతాను.
ఇంకా ఎవరికి ఏమైనా ఉన్నాయా? చాలా టైం అయిపోయింది ఈరోజు. ఓకే, మీరందరు చాలా మంచిగా వింటున్నారు. ఓకే, అటెండెన్స్ ఏం తగ్గట్లేదు. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎగ్జామ్స్, ఆల్ ఆర్ ఇంపార్టెంట్. ఎస్ బ్రో. యాక్చువల్గా భగవంతుడు, నేను ఈ రోజే చూశాను అది, అంటే 13వ అధ్యాయము, ఆ ఒక్క పదాన్ని, ఒక జస్ట్ ఒక వర్డ్ని నెక్స్ట్ చాప్టర్కి కనెక్ట్ చేశారు. ఈ త్రిగుణములు తెలుసుకుంటే నువ్వు ఈ చక్రం నుండి దాటుతావు అనేసి, అంటే పరమగతిని పొందుతావు అన్నది. అలా ఏంటంటే ఒక్కొక్క దాన్ని భగవంతుడు సంగతి అంటే కనెక్షన్ చేసుకుంటూ పోతారు. ఆస్వాదించాలంటే ఇలా ఒక్కొక్క శ్లోకాన్ని అలా డిస్కస్ చేస్తూ ఆస్వాదించాలి. కోర్స్ అంటే మనకి తక్కువ సమయం ఉంది, మనం కొన్ని నేర్చుకోవాలి, ఆస్వాదించాలి. కొద్దిగా శక్తి తక్కువ ఉంది, ఏజ్ ఎక్కువ అయిపోయింది, టైం తక్కువ ఉంది అన్నప్పుడు కొన్ని అన్న అట్లీస్ట్ ఏమి రాకపోతే కొన్ని నేర్చుకోవడం అన్నా. ఓకే, అంటే ఫుల్ మీల్స్ దొరకకపోతే ప్రయాణం చేసేటప్పుడు అట్లీస్ట్ స్నాక్స్ ఉన్నాయని సరిపోతుంది. సో భగవంతుడిది ఎక్కడి నుండి మొదలు పెట్టినా అని చాలా, అందుకోసం భగవంతుడే చూడండి ఎంత కరుణామయుడు. సరే నీకు ఇవన్నీ కష్టమా అయ్యా, జస్ట్ విను, వింటే చాలు, నిన్ను నేను తీసుకెళ్ళిపోతా అంటున్నాడు. అందుకోసం మనకు ఆచార్యులు కూడా, శంకరాచార్యులే చూస్తే అంత చెప్పేసి లాస్ట్కి అంటాడు ఓన్లీ భజ గోవిందం చెయ్యయ్యా అంటాడు, గోవిందును భజించా అంటాడు. ఓకే, మనకి ఏ ఆచార్యులైనా కానీ వాల్మీకినే చూసుకుంటే అదే అయిపోతుంది. జస్ట్ రామనామం ఇచ్చాడు, అయ్యో రామనామం చేయడం కూడా ఆయనకు కష్టం అయిపోయింది. సరే మరా అనయ్యా అన్నాడు. మరా చెప్పుకుంటూనే రామాయణి రచించడానికి శక్తి ఆయనకు పొందాడు. అది ఆచార్యుల నుండి మనకి ఆ అనుగ్రహం పొందితే భగవంతుడి అనుగ్రహం దక్కుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో వచ్చే వారము కొద్దిగా నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను, మోస్ట్లీ క్లాస్ ఉండకపోవచ్చు, కొద్దిగా క్షమించండి. లాస్ట్ వారం కూడా క్లాస్ తీసుకోలేదు, నాకే బాధగా ఉంది. ఏంటంటే కొద్దిగా కష్టం అవుతుంది, ప్రయాణంలో ఉన్నాను. ఓకే, నెక్స్ట్ వీక్ ఒక వీక్కి, దాని తర్వాత ప్రయత్నిస్తాను ఇంటరప్షన్ లేకుండా, అంటే ఏమి కంప్లీట్ చేయడానికి. చాలా చాలా ధన్యవాదాలు, మీరు వచ్చి నాకు ఎంతో ఉత్సాహం ఇస్తున్నారు. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. సో మీ అంకుల్ గారికి ఒకసారి హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఆయన ఎక్కడున్నా కానీ మంచి గతిని పొందాలి. ఓకే, భగవంతుడి చరణాలు ఆశ్రయించి ఆయనకు సేవ పొందేటట్టు మేము భగవంతుని ప్రార్థిస్తాం. హరే కృష్ణ, ధన్యవాదాలు, ఉంటానమ్మా. హరే కృష్ణ, హరే కృష్ణ అందరికీ.